వోల్టన్ ఇంటర్నేషనల్ అంటే వోల్టన్ అంటే అర్థం వాల్యూమ్ 10 అని అర్థం. అంటే 10 దేశాల్లో వారు బిజినెస్ ను చేయాలనేటటువంటి సదుద్దేశంతో ఆసియా ఖండంలో దీన్ని మలేషియాలో ప్రారంభించి ఇప్పటికి 10 దేశాలకి విస్తరించడం జరిగింది. వోల్టన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఇప్పటికే లక్షల మందికి ఆరోగ్యాన్ని బాగు చేస్తూ, అదేవిధంగా ఈ వోల్టన్ ఇంటర్నేషనల్ బిజినెస్ లో ఎవరైతే వచ్చారో మనలాంటి ఏజెంట్స్ అందరికీ కూడా 950 కోట్ల రూపాయలని ఇప్పటి వరకు పంచినటువంటి సంస్థనే వోల్టన్ ఇంటర్నేషనల్. ఈ యొక్క సంస్థ గురించి వారు ఇచ్చేటటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, నల్ల అల్లం గురించి, బ్లాక్ జింజర్, వాటి యొక్క ప్రయోజనాలు ఈ దేశంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ తో మొట్టమొదట తెలియజేయాలనే ఉద్దేశంతో యూనివర్సిటీలో మనం వైవి యూనివర్సిటీలో కండక్ట్ చేయడం జరిగింది. సో అదే విధంగా వివిధ పేపర్ల ద్వారా, డిజిటల్ ఛానల్స్ ద్వారా ఈరోజు బ్లాక్ జింజర్ గురించి ఈ దేశంలో ప్రమోట్ చేస్తా ఉన్నాం. ప్రస్తుతం ఈ యొక్క కంపెనీలో ఇండియాకు టాప్ లీడర్గా, అదేవిధంగా రేపు మాపో వచ్చేటటువంటి దానిలో 1 or 2 అనేది చూడాలా, లెటస్ సి టుమారో మనకి తెలుస్తుంది. ఆ రకంగా ప్రపంచవ్యాప్తంగా 10 దేశాల్లో ఉన్న ఈ కంపెనీని భారతదేశంలో ముందుకు తీసుకెళ్తాం. ఇక మీ అందరికీ తెలుసు, నా పేరు జేసీ రెడ్డి. నేను గతంలో ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి శిక్షకుడుగా ఉన్నా. అటు తర్వాత ఈ వెల్నెస్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈ కంపెనీలో ఇండియాకు టాప్లో, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 10 దేశాల్లోని లీడర్లకు ఇచ్చే ర్యాంకింగ్లో లాస్ట్ మంత్ 5th ర్యాంక్లో ఉన్నాను. ఇవాళ రేపు రాబోయేటటువంటి ర్యాంకింగ్స్లో 1 or 2 అనేది ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉన్నాం. ఒకవేళ 1 అనేది వస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఏ ఫారిన్ కంపెనీకి కూడా ఇండియన్ అనేవాడు టాప్ లీడర్గా లేరు. అదో రికార్డ్ అనేది ఒక తెలుగువాడిగా, మీ తెలుగు బిడ్డగా మనం సాధించిపోతా ఉన్నాం. సో ఇదండి కంపెనీ యొక్క దీన్ని మనం చూసుకున్నట్లయితే, కంపెనీ ప్రొఫైల్ మన దత్తు ఇస్మాయిల్ చే అని, వీరు ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ అండి. నోర్ జహీరా మేడం గారు కో ప్రెసిడెంట్, కో ఫౌండర్, వైస్ ప్రెసిడెంట్ గా వారు వ్యవహరిస్తా ఉన్నారు. ఈ కంపెనీ 2018లో ప్రారంభమై ఇంతింతై వటుడింతై వాళ్ళ 10 దేశాల్లో విస్తరించడమే కాకుండా ప్రారంభించిన 3 years లోనే ప్రతిష్టాత్మకరమైనటువంటి బ్రాండ్ లోరెట్ అవార్డు కానీ, ఇక మలేషియా గవర్నమెంట్ నుంచి బెస్ట్ ఈ బ్రాండ్స్ అవార్డు, అదేవిధంగా బ్రాండ్ లీడర్షిప్ అవార్డు, ఇవన్నీ కూడా 2021 అంటే కోవిడ్లోనే తీసుకున్నారండి. ఇక ఏ దేశాల్లో మన కంపెనీ ఉంది అని మనం చూసుకున్నట్లయితే, మలేషియా, కంబోడియా, ఇండోనేషియా, సింగపూర్, బ్రునై, లావోస్, ఇండియా, థాయిలాండ్, వియత్నాం, ఇటీవలనే ఫిలిప్పైన్స్లో అడుగు పెట్టడం ద్వారా మొత్తం 10 కంట్రీస్ పూర్తి చేయడం జరిగింది. 8 హెడ్ క్వార్టర్స్, 12 బ్రాంచెస్, 3 ఫ్యాక్టరీస్ ఉన్నటువంటిది మన కంపెనీకి ఓన్గా 3 ఓన్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. వేర్ హౌసెస్ కూడా 3 ఉన్నాయండి. హైలీ పెయిడ్ స్టాఫ్ 181 మంది ఉన్నారు. దీంతో పాటు 3,50,000 మంది యాక్టివ్గా పనిచేసేటటువంటి ఏజెంట్స్ మన కంపెనీలో ఉన్నారు. మరి మన సంస్థ ఏ ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తీసుకొస్తుంది అంటే, బ్లాక్ జింజర్ ప్రొడక్ట్స్కి మార్కెట్లో రారాజు వోల్టన్ ఇంటర్నేషనల్. ప్రపంచంలోనే 2.26%తో 5,7-డైమిథాక్సీ ఫ్లేవోన్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది ఒక వోల్టన్ ఇంటర్నేషనల్ మాత్రమే. పోటీ లేదు. ఇవాళ మార్కెట్లో రారాజుగా ఈ సంస్థ వెలుగుతోంది. మరి మన సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఇది షాలాం అనేటటువంటి పట్టణంలో ఉంది. దీన్ని ఆ రోజు 25 కోట్లు కొంటే ఈ రోజు మార్కెట్ ధర, దాని విలువ మీరు మన ఒక్కసారి చూసుకుంటే 100 కోట్ల పైచిలుకు. నీలాగా నాలాగా ఎవరైతే ఈ కంపెనీలో పనిచేయాలనుకుంటున్నారో
వారందరికీ అత్యాధునిక సౌకర్యాలతో ఈ యొక్క వసతులను కూడా కల్పించడం జరిగింది. ఎందుకు? మన యొక్క బిజినెస్ డెవలప్మెంట్ కోసం. ప్రపంచంలో 10 దేశాలకి అన్ని వ్యవహారాలని ఇక్కడి నుంచే నడిపించడం జరుగుతుంది. రైట్? హెడ్ క్వార్టర్ అండి. అదేవిధంగా ఒక్క హెడ్ క్వార్టర్ ఒకటే కాదు, దాంతో పాటు మరో 4 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. ఒకటి సుంగైపటాని, మెలాకా, ఇప్పో, జోహాన్బారు. ఇవి కూడా సొంత భవనాలు. రెంట్లో లేదండి. ఈరోజు కంపెనీ సొంత భవనాల్లో ఉంది. సో మలేషియా లాంటి చిన్న దేశంలో ఇన్ని ఉంటే భారతదేశంలో ఎన్ని బ్రాంచ్ ఆఫీసులు వస్తాయో ఒకసారి మీరు ఊహించండి. సో ఇక్కడ మీరు కూడా గమనిస్తే వోల్సన్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ భారతదేశంలో చెన్నైని కేంద్రంగా చేసుకొని చెన్నైలోని టీ నగర్లో రంగన్ స్ట్రీట్లో మన ప్రధాన కార్యాలయం ఉంది. సో ఇండియాకి హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? చెన్నైలో ఉంది. ఇక చెన్నై నుంచి భారతదేశంలోనే ఫస్ట్ బ్రాంచ్ ఆఫీస్ హైదరాబాద్లో వచ్చింది. హైదరాబాద్లో వచ్చినటువంటి బ్రాంచ్ ఆఫీస్. మనం ఇక్కడ చూస్తే ఏ ఫారిన్ కంపెనీ అయినా భారతదేశంలో వ్యాపారం చేయాలి అంటే ఖచ్చితంగా భారత ప్రభుత్వం చేత అన్ని రకాల అనుమతులు ఉండాలి. ఇవాళ మన కంపెనీకి పాన్ కార్డు ఉంది, జిఎస్టీ ఉంది, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఉంది, ఇన్కార్పొరేషన్ వోల్సన్ మెగాట్రెండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గా ఇన్కార్పొరేషన్ చేయడం జరిగింది. దీనికి ఫసై సర్టిఫికేట్ ఉంది. అంటే మనం ఇచ్చేటటువంటి ఉత్పత్తులు ఏ ఉత్పత్తులను ఇస్తున్నాం? నల్ల అల్లంతో తయారైనటువంటి ఉత్పత్తులను ఇస్తాం. అంటే మనం ఇచ్చేది ఫుడ్ అండి, సూపర్ ఫుడ్ ఇస్తాం. మరి మనం డ్రగ్స్ కాదు కదా, మనం ఇస్తున్నది ఫుడ్. కాబట్టి దీనికి సంబంధించి ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవడం జరిగింది. అంటే ఫుడ్ లైసెన్స్ అంటే FSSAI అంటే ఫుడ్ అండ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రం. అంటే అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. మిస్టర్ బాలన్ దామోదరం గారు ప్రస్తుతం సిఇఓగా వ్యవహరిస్తా ఉన్నారు. 19 ఇంటర్నేషనల్ ఆఫీసులు ఉన్నాయి. అందులో ఇండియాలో హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ ని మాదాపూర్లో మనకుంది, దాన్ని కలపలేదు. అదేవిధంగా ఫిలిప్పైన్స్ ఆఫీసులు ఈ రెండు కలపలేదు. మొత్తం 22 ఇంటర్నేషనల్ ఆఫీసులతో ఒక ఇండియాలో మాత్రమే రెంట్లో ఉన్నాం. మిగతా అన్ని చోట్ల కూడా ఓన్ భవనాలు, అంటే సొంత భవనాలు కలిగినటువంటి సంస్థ. అంటే ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నాను అంటే, కంపెనీ స్టాండర్డ్ గా ఆర్థికంగా పరిపుష్టి లేకపోతే ఏజెంట్స్కి ఏం చేయలేదు సార్. సంస్థ బలమైంది. అదేవిధంగా వీరి యొక్క ఉత్పత్తులు ప్రధానంగా మనకు భారతదేశంలో 3 ఉన్నాయి. ఆ 3లో ప్రధానమైంది VR4. VR4 అంటే వెయిట్ మేనేజ్మెంట్, VR4 అనేది సర్వవ్యాధి నివారణగా ఉన్నటువంటి ఉత్పత్తి. ఇక VPRO10 అంటే వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్, బరువు తగ్గడానికి కానీ బరువు పెరగడానికి కానీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ VCT, ఇది గ్రీన్ టీ అండి. ఈ రకంగా 3 రకాల ఉత్పత్తులు మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. మరి వీటిని గురించి మనం సపరేట్ సెషన్స్ లో కూడా చెప్పుకుంటాం. ఈరోజు ప్రధానంగా మనం మనీ ఏ విధంగా కంపన్సేషన్ ప్లాన్ గురించి మాట్లాడతాం. అయితే VR4 అంటే ఏంటంటే బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్, నల్ల అల్లం యొక్క సారం. దీన్ని మనం సింపుల్ గా సర్వవ్యాధి నివారణగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ నల్ల అల్లం వాడుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు మనం పొందొచ్చు అని ఇదే డాక్టర్లు, సైంటిస్టులు రీసెర్చ్ చేసి మరి 1976 నుంచి 2020 నాటికే 204 మెడికల్ రీసెర్చ్ పేపర్స్ వచ్చాయి. ఇది అన్ని మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఇందులో ఏముంది ఈ VR4లో అంటే, నేను ఇందాక చెప్పినట్టు బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఉంది. దీన్ని క్యాప్సూల్ రూపంలో ఈరోజు ఒక్కో బాక్స్లో 50 క్యాప్సూల్స్ ఉంటాయి ఒక్కో బాటిల్లో. సో దీని 100% బ్లాక్ జింజర్ తో ఉంది. దీన్ని VR4 అని ఎందుకు పెట్టారంటే, V ఫర్ వోల్టన్, R4 అంటే రిమూవ్స్, రెడ్యూస్, రీఛార్జ్, రీజనరేట్. రిమూవ్స్, రెడ్యూస్, రీఛార్జ్, రీజనరేట్. మరి
ఏంటి రిమూవ్స్, రిడ్యూస్, రీఛార్జ్, రీజనరేట్ అంటే రిమూవ్స్ వాట్? టాక్సిన్స్. మన శరీరం నుంచి విష పదార్థాలని బయటికి పంపిస్తుంది, అంటే శరీరాన్ని క్లెన్జింగ్ చేస్తుంది. రెడ్యూస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేషన్, మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేసి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గించి 190% జబ్బుల్ని మనకు రానివ్వకుండా చేయడంలో ఇందులో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి అది మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా రీఛార్జ్, మన శరీరంలో మనం ఎందుకు 3 పూట్ల తింటాం? ఎనర్జీ కోసం. ఆ ఎనర్జీని ఇది ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా రీజనరేట్ ద న్యూ సెల్స్, కొత్త సెల్స్ ను పుట్టించడంలో ఇది మనకు సహకరిస్తుంది. ఆ రకంగా కణాహారం అండి, మొత్తానికి ఇది కణాలకు ఇచ్చేటటువంటి ఆహారం. మన శరీరంలో కణాలు కరెక్ట్ గా ఉంటే, అంటే సెల్స్ బాగుంటే, హెల్దీ సెల్స్ హెల్దీ బాడీ. మరి దీని గురించి డెప్త్ గా నేను రేపు మనం పెట్టుకోబోయేటటువంటి సెషన్ లో చెప్తాను. మరి ఇది థాయిలాండ్ లో పండేటటువంటి నల్ల అల్లం దుంపల యొక్క సారాన్ని 2.26% తో 57 డైమిథాక్సిఫ్లేవోన్స్. మన అల్లం 100 రూపాయలు ఉంటే ఈ అల్లం 4,500 రూపాయలు పర్ కేజీ. ఎందుకంటే ఈ భూమి మీద మనకి ఎక్కడా దొరకని ఔషధ గుణాలు 57 డైమిథాక్సిఫ్లేవోన్స్ లో మనకు వాటి రూపంలో బయోఫ్లేవనాయిడ్ అండ్ మిథాక్సిఫ్లేవోన్స్ కలగలిపి మనకు రావడం జరుగుతుంది. ఇది ఎక్కడా కూడా ఈ భూమి మీద మనకు దొరకదు. ఇదే విషయాల్ని మనకు ఇదే డాక్టర్లు, సైంటిస్టులు 204 మెడికల్ రీసెర్చ్ పేపర్లని మనకి ఇవ్వడం జరిగింది. అవి ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ, అదేవిధంగా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్, అంటే క్యాన్సర్కి రానికుండా చేయడంలో కూడా ఇది సహాయపడుతుందని, వచ్చినటువంటి వాళ్ళని బయటపడేయడానికి కూడా ఈ యొక్క ఉత్పత్తి ఉపయోగపడుతుంది నల్లాల్లం. అదేవిధంగా బ్రెయిన్ హెల్త్, గ్యాస్ట్రిక్ సమస్యలు, అదేవిధంగా మనం చూసుకుంటే బ్లడ్ వెజిల్ డైలేటర్, అంటే రక్తనాళాలను వెడల్పు చేస్తుంది. ఇంక్రీజ్ ఎనర్జీ, మన ఎనర్జీ లెవెల్స్ ని హై చేస్తుంది. యాంటీ మైక్రోబియల్ గా, యాంటీ ఫంగల్ గా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా 204 ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి పేపర్స్ ని కూడా మా వాళ్ళు ఎవరైతే మీకు మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారో వారిని అడగండి, వారు మీకు పంపించడం జరుగుతుంది. సో ఇది సైంటిఫిక్ జర్నల్స్ అన్నమాట. మనకు అన్ని కూడా ఆధారాలు ఉన్నాయి. ఇదే కాకుండా వాళ్ళ సమాజంలో ఎక్కువ మంది బాధపడతా ఉండేది దేంతో బాధపడతా ఉన్నారు? డయాబెటీస్తో, టైప్ 2 డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వారందరికీ మనం జీవితాంతం మందులు వేసుకోకుండా సొల్యూషన్ మనం ఇప్పుడు ఇవ్వచ్చు. సో ఏ రకంగా అంటే, మనం ఈ యొక్క నల్ల అల్లం సారాన్ని తీసుకోవడం ద్వారా డయాబెటీస్ నుంచి బయటికి రావచ్చు అని చెప్పి జర్నల్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ థాయిలాండ్ వారు ఒక 100 మంది షుగర్ పేషెంట్లు తీసుకొని, నాన్ డయాబెటిక్ షుగర్ లేనటువంటి వాళ్ళని, టైప్ 2 డయాబెటీస్ లేని నార్మల్ వ్యక్తులను కూడా ఒక 100 మందిని తీసుకొని 2 గ్రూపులుగా డివైడ్ చేసి, హై షుగర్ లెవెల్స్ ఉన్నటువంటి వారికి ఈ యొక్క VR4 క్యాప్సూల్స్ ఇచ్చారు. అదేవిధంగా ఈ నార్మల్ వ్యక్తులకు కూడా ఇచ్చారు. ఈ 2 గ్రూపుల్ని ఒక 1 వీక్ పాటు మానిటరింగ్ చేయడం జరిగింది. మరి 1 వీక్ తర్వాత 8th డే రోజు చూసినటువంటి ఫలితాలు చూస్తే, ఈ క్లినికల్ స్టడీస్ ఏం చెప్పాయంటే, ఈ 1 వీక్ లో ఏదైతే 8 రోజుల్లో ఇచ్చినటువంటి VR4 తీసుకున్నటువంటి హై లెవెల్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళకి నార్మల్ రావడం జరిగింది. అదే సమయంలో నాన్ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ వారి యొక్క షుగర్ లెవెల్స్ తగ్గలేదు, లో షుగర్ కాలేదు. అప్పుడు దాన్ని కరెక్ట్గా క్లినికల్ ట్రయల్ యొక్క ఫలితాలని ఈ స్కాపస్ అనే మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత రెండోది హెర్బా పొలానికా అనేది ఇది పోలాండ్ సంబంధించినటువంటి డాక్టర్స్ ఇచ్చినటువంటి రీసెర్చ్. వారు కూడా క్లినికల్ ట్రయల్స్ వేశారు. 100 మెంబర్స్ డయాబెటీస్, నాన్ డయాబెటిక్ ఒక 100 పీపుల్ తీసుకొని 8 డేస్ పాటు వాళ్ళు కూడా ట్రయల్ వేసి ఇందులో ప్రచురించడం జరిగింది. ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనకు సంస్థ క్వాలిటీలో రాజీ లేకుండా మనకి ఇవ్వడం జరుగుతుంది.
ఇప్పటి వరకు 80,000 కిట్లకు పైగా భారతదేశంలో ఇచ్చి మంచి ఫలితాలను మనం పొందాం. మంచి రిజల్ట్ ఉన్నటువంటి ఉత్పత్తి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మరి ఈ ఉత్పత్తుల్ని ఎవరికి మనం సజెస్ట్ చేసినా మంచి ఫలితాలు వస్తాయి. ఇక రెండో ఉత్పత్తి మన దగ్గర ఉన్నది తులసి, అల్లము, టర్మరిక్, సినమన్ అంటే దాల్చిన చెక్క, బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు, లికోరైస్ అంటే అతి మధురము, క్లోవ్స్ అంటే లవంగాలు. మరి వీటితో తయారైనటువంటి గ్రీన్ టీ 5,000 సంవత్సరాల క్రితమే ఆయుర్వేదం మెచ్చినది ఈ యొక్క ఇంగ్రీడియంట్. ఆనాడే చైనాలో మొట్టమొదట దీంతో కషాయం చేసుకొని తాగేవాళ్ళు. ఒక హెర్బల్ డ్రింక్ గా 5,000 ఇయర్స్ క్రితమే చలామణైంది. మరి అటువంటి ఆయుర్వేదమే మెచ్చినటువంటి ఈ యొక్క హెర్బల్ డ్రింక్ ఈరోజు సేమ్ ఇంగ్రీడియంట్ ఒక జస్ట్ లికోరైస్ అతి మధురం ఒకటి కలిసింది. ఒక యూనిక్ కాంబినేషన్తో ఇవాళ మన ముందుకు గ్రీన్ టీని తీసుకురావడం జరిగింది. దీనివల్ల మనం రోజంతా యాక్టివ్గా ఫ్రెష్గా ఉంటాం. దాంతోపాటు డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. జీర్ణ వ్యవస్థ మీద మంచి ఫలితాలు ఉన్నాయి. ఇది వాడుకున్నటువంటి వాళ్ళు శ్వాస సంబంధిత జబ్బులతో ఇబ్బంది పడుతుంటే అస్తమా కావచ్చు, సైనస్ కావచ్చు, డస్ట్ అలర్జీస్ వాటి నుంచి తొందరగా మీరు కోలుకోవచ్చు. మరి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తూ మంచి ఎలిమినేట్ బాడీలో ఉన్న టాక్సిన్స్ అంతా చక్కగా బయటికి పంపిస్తాం. ఇక తర్వాత ప్రోడక్ట్ మరో అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ మార్కెట్లో అత్యధికంగా అవసరం ఉన్నటువంటి ప్రోడక్ట్ అదేంటంటే విప్రో10. సో ఈ విప్రో10 అనేది మనకు వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్ అండి. ఈ వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్ మనకుంది. వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్ ఏంటి? విప్రో10 రీషేప్ యువర్ పర్ఫెక్ట్ బాడీ. గతంలో మీరు ఏ విధంగా అయితే సన్నగా నాజుగ్గా ఉండారో ఆ రకంగా మళ్ళీ మునుపటి మీ యొక్క షేప్కి పర్ఫెక్ట్ షేప్ తీసుకురావడానికి ఈ యొక్క ఉత్పత్తి సహకరిస్తుందండి. మార్కెట్లో ఎన్నో ప్రోడక్ట్లు వచ్చాయి వెయిట్ లాస్ అని చెప్పి, కానీ మన ప్రోడక్ట్ వెయిట్ లాస్ కాదు, ఫ్యాట్ లాస్. సో నిజమైనటువంటి ఫ్యాట్ని రిమూవ్ చేసి మనిషి అనేవాడు ఇవాళ చూడాల్సింది ఏంటంటే ఫ్యాట్ లాస్ అవ్వ, మజిల్ లాస్ కాకూడదు. మార్కెట్లో అనేక ఉత్పత్తులు వచ్చి చాలా మంది తమ కండరాలను కరిగించుకుంటా ఉన్నారు. అది వెయిట్ లాస్ కింద కాదు. అదేవిధంగా దాన్ని వాడేటటువంటి పరంపరలో మీ యొక్క స్కిన్ టోన్ వేలాడదీయబడుతుంది. అలా కాకూడదు. ఈరోజు మన ఉత్పత్తి ద్వారా ఎక్కడా మీకు మజిల్ లాస్ అనేది కాదు. అదే కాకుండా మీ స్కిన్ టోన్ ఎక్కడ పాడవదు, టైట్గా మంచిగా ఉంటుంది. బయట ఉన్నటువంటి ఉత్పత్తులు జీవితకాలం పాటు వాడాలి, కానీ మన ప్రోడక్ట్ ఉత్పత్తి మీరు జీవితాంతం వాడాల్సినటువంటి అవసరం లేదు. కేవలం 8 నెలల్లో 9 నెలల్లో వాడుకొని పక్కకు పెట్టేయచ్చు. మళ్ళీ మీకు ప్రాబ్లం అనేది రాదు. బోన్ డెన్సిటీ కానీ మజిల్ మాస్ అనేది పెరుగుతుంది. అంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ యొక్క ఉత్పత్తి ద్వారా ఉన్నాయి. వాడుకొని మంచి ఫలితాలు పొందారు. వితిన్ 1 monthలో బాడీలో ఉన్నటువంటి చెడునంతా బయటికి పంపించి 5 kgs వరకు వెయిట్ లాస్ అవుతాం. ముఖ్యంగా చెప్పాలంటే ఫ్యాట్ లాస్. ఇది ఎంత ఏంటి ఈ వివరాలన్నీ మనం ఈ ప్రోడక్ట్ గురించి చెప్పే రోజు మీకు చెప్తాం. సో చాలా మంది మంచి ఫలితాలు పొందుతా ఉన్నారు. వీరంతా సీతాదేవి కావచ్చు, వీరారెడ్డి గారు కావచ్చు, అనేక మంది. మరి ప్రోడక్ట్లు యూనిక్గా ఉన్నాయి, బాగుంది. సో వాట్ అబౌట్ ఇన్కమ్? అసలు ఇన్కమ్ ఏంటి? మన ఇన్కమ్ని ఎలా సంపాదించుకుంటాం? దీన్ని ప్రమోట్ చేయడం ద్వారా మనకు వచ్చేటటువంటి లాభాలు ఏంటి ఒకసారి చూద్దాం. మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలి. ఈరోజు ఇది 3వ మీటింగ్ నాది. కాస్త గొంతు డల్ అయింది. క్షమించాలి. సో అయితే ఎందుకు మార్కెట్లో అనేక కంపెనీలు ఉన్నాయి సార్? భారతదేశంలో అయితే 4,500 కంపెనీలు రిజిస్టర్ అయినాయి.
మరి వాటిలో యాక్టివ్గా ఉండేదే 3-4 వేల కంపెనీలు ఈజీగా పనిచేస్తా ఉన్నారు డైరెక్ట్ సెల్లింగ్ అనే పేరుతో, అంటే ఎంఎల్ఎం, మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో. మరి ఇన్ని సంస్థలు ఉండగా నేనెందుకు ఈ వోల్టన్ అనే సంస్థతో పనిచేయాలి, ఎందుకు దీన్ని ఎంచుకోవాలి అనేది చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న. ఎందుకు దీన్ని చేయాలి అంటే నేను చెప్పేది ఒకటే మాట. ఈ కంపెనీ ప్రారంభించి 2018లో ప్రారంభమై ఇప్పటికీ 7 ఇయర్స్ అవుతా ఉంది. ఈ 7 ఇయర్స్ లో మన కంపెనీ ఒకటి కాదు, 1 కోటి 100 కోట్లు కాదు, ఏకంగా 950 కోట్ల రూపాయలను మనలాంటి ఏజెంట్స్ కి పంచినటువంటి సంస్థ. ఎంతండి? 950 కోట్ల రూపాయలు. 950 కోట్ల రూపాయలని మనలాంటి ఏజెంట్స్ కి పంచినటువంటి సంస్థనే వోల్టన్ ఇంటర్నేషనల్. అదే కాకుండా అంటే అతి తక్కువ సమయంలో ఎక్కువ మందిని కోటీశ్వరులు చేసినటువంటి సంస్థ. ఇక ఈ వోల్టన్ ద్వారా మీరు మీ యొక్క డ్రీమ్స్, ప్రతి ఒక్కళ్ళు తమ జీవితంలో మంచి అందమైన ఇల్లు, లగ్జరీ హౌస్ ఉండాలనుకుంటాం, మంచి కారు ఉండాలనుకుంటాం. దాంతోపాటు మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్, ఇవన్నీ వోల్టన్తో సాధ్యం. ఎందుకంటే ఈ యొక్క 6-7 ఇయర్స్ గా ఈ కంపెనీలో పనిచేసినటువంటి వారి యొక్క గ్రోత్ ను మనం చూస్తే మనకు అర్థమవుతుంది. మరి ఈ కంపెనీ మరేంటి, ఇది ఒకటి బాగుంది, 950 కోట్లు ఇచ్చారు, సో వాట్, ఇంకేంటి అడ్వాంటేజెస్ అని అంటే, ఎంఎల్ఎంలో ప్రతి నెల కొనాలి, అది ఏ కంపెనీలో అయినా. డైరెక్ట్ సెల్లింగ్ లో ఎవ్రీ మంత్ యూ హ్యావ్ టు పర్చేస్. బట్ ఈ బిజినెస్ ఇట్స్ నాట్ ఎంఎల్ఎం, ఇట్స్ ఎ నెట్ కామర్స్ బిజినెస్. అంటే కాన్సెప్ట్ అలానే అనిపిస్తుంది, కానీ మన కంపెనీ నెట్ కామర్స్ అనే విధానాన్ని తీసుకొచ్చింది. అంటే రెండిటిలోని మంచిని తీసుకుంది, 2 గొప్ప ఇండస్ట్రీలని కలిపి ఒక కొత్త కాన్సెప్ట్ తో మనం ముందుకు వచ్చాం. మన యొక్క బిజినెస్ పేరు నెట్ కామర్స్ బిజినెస్. అందుకే ఎన్సిఎస్ అని పెట్టాం మేము. ఎన్సిఎస్ అంటే ఏం లేదు, నెట్ కామర్స్ సెమినార్ అని. మరి ఎందుకు అట్లా? నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నటువంటి మంచిని, అదేవిధంగా ఈ కామర్స్ లో ఉన్నటువంటి మంచిని రెండింటిని తీసుకొని నెట్ కామర్స్ అనే కొత్త కాన్సెప్ట్ ని తెచ్చారు. ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ లో లీడర్ అనేవాడు ఎక్కడ చెడిపోతున్నాడు? ఎవ్రీ మంత్ అవసరం లేకపోయినా కొనడం వల్ల, ఇంకొకటి సైడ్ వాల్యూమ్ చేయడం వల్ల, నెల నెల తన లైన్ లో నుంచి ₹1 కోటి వ్యాపారం వచ్చిన సైడ్ నుంచి తనకి ఇచ్చేటటువంటి సైడ్ మెయింటెనెన్స్ ఎంత చేయాలి? ఖచ్చితంగా అతను ఒక 60,000 50,000 టార్గెట్ ఇస్తారు. అది చేయకపోతే ₹1 తక్కువ చేసినా నాన్ క్వాలిఫైడ్ అయ్యి ₹1 కూడా తనకు రాదు. అంటే తన టీం ద్వారా బిజినెస్ వచ్చినప్పటికీ అది 10 కోట్లు రాని 100 కోట్లు రాని పక్క సైడ్ వాల్యూమ్ చేయకపోతే ₹1 కూడా ఇవ్వరు. అది అప్పుడేంటి, ఆ చెక్ కోసం అతనికి వచ్చే 20,000 చెక్ కోసం 60,000 పెట్టుబడి పెడతారు. అలా చాలా మంది లీడర్లు నష్టపోవడం జరిగింది. అందుకనే నెల నెల కొనే కాన్సెప్ట్ ఉండకూడదు అని చెప్పి దాన్ని తీసేశారు. ఇక్కడ 1 టైం పర్చేజ్, లైఫ్ లాంగ్ మెంబర్, రైట్? అదొకటి. అదే కాకుండా మనకి ఇక్కడ ప్లాన్ బైనరీ రూపంలో ఉంటుంది. ఈ బైనరీ రూపంలో ఉన్నటువంటి మన బిజినెస్ ప్లాన్ ఆల్వేస్ క్యారీ ఫార్వర్డ్ ప్లాన్. మిగతా కంపెనీలు ఏం చేస్తాయంటే, ఒక నెలలో ఇటుపక్క 100 సేల్స్ అయినాయి, అటుపక్క ఒక 10 సేల్స్ అయినాయి, 90 సేల్స్ ని ఫ్లష్ అవుట్ చేసేస్తాయి. కానీ ఇక్కడ మన సంస్థ అట్లా ఫ్లష్ అవుట్ చేయదు, లైఫ్ లాంగ్ క్యారీ ఫార్వర్డ్. దీనివల్ల లీడర్ అనే వాడికి నష్టం అనేది రాదు. మూడోది డైలీ పేమెంట్. నెట్వర్కర్ అనేవాడు, కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు, బాధలు ఉన్నటువంటి వాళ్ళే ఇందులోకి వస్తారు. తనకు డైలీ ఖర్చుకి డబ్బు లేనప్పుడు తను ఏ రకంగా ఈ బిజినెస్ ని చేయగలుగుతాడు? బండికి పెట్రోల్ ఉండాలా, కారు ఉంటే డీజిల్కి పెట్రోల్కి కావాలా? మరి ఇవన్నీ లేనప్పుడు తను ఏ రకంగా బిజినెస్ లో ముందుకెళ్తాడు? అందుకని ఆలోచించే డైలీ పేమెంట్ ని ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మార్కెట్లో మన కంపెనీ యొక్క ఉత్పత్తులు మరి ఎవరి దగ్గర లేవు. మీరు అనేక కంపెనీలు చేసి ఉండవచ్చు, ఏ కంపెనీలో లేనటువంటి ఉత్పత్తులు మన కంపెనీలో ఉన్నాయి.
అంటే ఆ కంపెనీ మన దీనిలో ఉదాహరణకి ఒక ఫ్లాక్స్ ఆయిల్ తీసుకుందాం. ఫ్లాక్స్ ఆయిల్ అన్ని కంపెనీల్లో ఉంది. అదే విధంగా ఒక స్పిరులినా వందల కంపెనీల్లో ఉంది. కానీ మన దగ్గర ఉన్నటువంటి నల్ల అల్లం, బ్లాక్ జింజర్ ఇంకెవ్వరి దగ్గర లేదండి. ఓన్లీ వోల్టన్ దగ్గర మాత్రమే ఉంది. సో దీనివల్ల కాంపిటీషన్ లేని వ్యాపారం. అసలు కాంపిటీషనే లేదు. రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. అందుకనే ఇంకోటి, వన్ ఫర్ ఆల్, మనం ఏ సమస్యని ఎవరు చెప్పినా మనం ఇచ్చేది ఒకటే, నల్ల అల్లం. సో ఆహారం పెట్టి ఆరోగ్యాన్ని బాగు చేస్తాం. మరి దీనిలో దాపరికం లేనటువంటి ఇది మన కంపెనీలో ఉంది. ఒక ఐడితో ప్రపంచంలో మీరు 10 కంట్రీస్ లో బిజినెస్ చేసుకోవచ్చు. అది దీని యొక్క అడ్వాంటేజ్. అందుకనే చాలా మంది ఈరోజు వేగంగా ఇందులో సక్సెస్ అవుతాం. కంపెనీ మనకు ఒక వన్ టైం పర్చేజ్ చేసి లైఫ్ లాంగ్ మెంబర్ గా ఉంటున్నాం. మళ్ళీ మళ్ళీ కొనే పని లేదు, సైడ్ వాల్యూమ్ చేసే పని లేదు. మీ డౌన్ లైన్ లో బిజినెస్ జరిగితే మీకు డబ్బులు వస్తాం. మంచి సర్వీస్ అండ్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. అదేవిధంగా నేను ఈ కంపెనీలో చూసినటువంటి విధానంలోనే కంపెనీ ఎంతో బలంగా ఉంది. దానికి తగినట్టు ప్రొఫైల్ బాగుంది. ఆ ఉత్పత్తులు కూడా బాగున్నాయి. అంతకు మించి మీకు నాయకత్వం వహించేటటువంటి లీడర్లు కూడా మంచిగా ఉంది. ఒక లీడర్ సరిగ్గా కానీ గైడ్ చేయలేకపోతే ఎంత గొప్ప ప్రోడక్ట్ ఉన్నా, ఎంత మంచి ప్లాన్ ఉన్నా ముందుకు నడవదు. ఇవాళ నాకు ట్రైనర్గా 20 సంవత్సరాల అనుభవం ఉంది. ఆ అనుభవంతో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేస్తాం. ఇక ఇవన్నీ కాకుండా ఈ కంపెనీలో ఏమేమి ఉన్నాయనేది ఒక్కొక్కసారి మనం చూద్దాం. మరి ఆ రకంగా ఈ కంపెనీలో మనం చేయడం ప్లస్ సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అతి తక్కువ టైంలో వందల కోట్ల రూపాయలు సంపాదించేందుకు ఈ కంపెనీ సహకరించింది. అదేవిధంగా ప్రోడక్ట్లు ఎవరికి ఇచ్చినా రిజల్ట్ ఓరియంటెడ్ ఉండడం వల్ల అందరూ కూడా ప్రోడక్ట్లను ఉత్పత్తులు వాడుకుంటారు. ఇక చూస్తే భారతదేశంలో ఉన్న మనం ఎందుకు ఈ కంపెనీనే చూస్ చేయాలి అంటే, సార్ అనేక కంపెనీలు వస్తే ఫస్ట్ ఢిల్లీలో వస్తాయి, ఆ తర్వాత మనకు రావడం జరుగుతుంది. అంటే ఢిల్లీ నుంచి మనకు వచ్చే లోపల 3 ఇయర్స్ 5 ఇయర్స్ అవుతుంది. కంప్లీట్ గా ఆ ముందు ఉన్నటువంటి వ్యక్తుల్లో ఉండేది. ఈరోజు అదృష్టం కొద్దీ డైరెక్ట్ గా మలేషియా నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనం దీన్ని ముందుకు తీసుకెళ్తాం. అంటే ఒక తెలుగు వాళ్ళకి అవకాశం దొరికింది భారతదేశంలో లీడ్ చేయడానికి. అది మన యొక్క అదృష్టంగా భావించాలి. అదేవిధంగా ఈ కంపెనీలో 2.5 ఇయర్లోనే ప్రపంచంలో 10 దేశాల్లో ఉందన్నాం కదా. నేను మీ తెలుగువాడిగా, మీ బిడ్డగా ప్రపంచంలో ఉన్న అద్భుతంగా ఉన్నటువంటి ఈ కంపెనీకి టాప్ లీడర్గా అవుతా ఉన్నాను. సో లాస్ట్ మంత్ 5th ఉన్నాం. ఈ మంత్ నేను ఇందాకే మీకు చెప్పాను 1 or 2 అనేది రేపు డిసైడ్ అవుతుంది. ఒక తెలుగువాడు ఒక ఫారిన్ కంపెనీకి టాప్ రావడం అనేది ప్రప్రదం అవుతుంది. కాబట్టి మన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఈరోజు మన ద్వారా భారతదేశానికి ఈ ప్రోడక్ట్ వెళ్ళబోతాం. అందుకనే చూస్ చేయండి. ఈ నెట్ కామర్స్ అనే కొత్త కాన్సెప్ట్ ప్రపంచంలో ఎక్కడా లేదు, ఓన్లీ వాల్టన్లోనే ఉంది. ఆన్లైన్ షాపింగ్ మనందరికీ యాప్ ఉంటుంది. ఆ యాప్ ద్వారా మనము బిజినెస్ చేస్తాం. డెలివరీ సిస్టమ్ ఫాస్ట్ గా ఉంటుంది, వేగంగా డెలివరీ అనేది ఉంటుంది. అంటే ఫ్రీ డెలివరీ, మీరేం డబ్బులు పెట్టాల్సిన అక్కర్లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రోడక్ట్ ని మీరు క్లయింట్ కి ఎవరికైనా బుక్ చేస్తే వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి. డైలీ కమిషన్ క్యాల్కులేషన్ ఉంటుంది. అర్ధరాత్రికి మన లెక్కలన్నీ లెక్క చేసేస్తాం. అదే విధంగా పేమెంట్ గేట్వే సిస్టమ్, డైలీ విత్డ్రావల్, కేవలం క్యాలిక్యులేషన్ ఒకటే కాదండి. ఏ రోజు ఆ రోజు విత్డ్రా చేసుకోవచ్చు మీరు. ఓకే, ఈ రోజు బిజినెస్ అంతా రేపు 11 గంటలకంతా మీరు విత్డ్రా చేసేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ సిస్టమ్ ఉంటుంది. మరి అందుకే ఈ నెట్ కామర్స్ బిజినెస్ ఒక న్యూ మెగా ట్రెండ్ గా వెళ్తాం. మరి ఇందులో ఎన్ని రకాల ఆదాయాలు ఉన్నాయి? 5 రకాల ఆదాయాలు ఉన్నాయి. మనం ఒకటి, మీకు ఇక్కడ అందరికీ ఒక డౌట్ ఉంటుంది. బయట కంపెనీలు
10 రకాల ఆదాయాలు ఇస్తానంటున్నాయి, 9 రకాల ఆదాయాలు ఇస్తానంటున్నాయి. మరి వోల్టన్ ఏంటి 5 రకాల ఆదాయాలే ఇచ్చింది అని అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది, అక్కడ 10 రకాల ఆదాయాలు 11 రకాల ఆదాయాలని మీకు చెప్తారు పేరుకి, కానీ రెండో దాని నుంచే కండిషన్స్ అప్లై, కండిషన్స్ పెడతారు. ఇక్కడ ఎటువంటి కండిషన్ లేకుండా ఇవాళ అంటే ఒక కార్ ఫండో హౌస్ ఫండో తీసుకోవాలంటే అక్కడ ఏం చెప్తారు, మీరు ఇన్ని నెలలు మెయింటైన్ చేయాలి అని. కానీ ఇక్కడ అట్లా లేదండి. డైరెక్ట్ గా ఇవాళ జాయిన్ అయినటువంటి వ్యక్తి కూడా 5 రకాల ఆదాయాల్లో 4 రకాల ఆదాయాలకి రైట్ అవే ఇప్పటికిప్పుడే ఎలిజిబుల్ అవుతాడు. ఐడి వేశాడా 5 ఆదాయాల్లో 4ని పొందొచ్చు. మరి వేరే కంపెనీల్లో ఉందా ఆ రకంగా? కేవలం ఒక్క ఆదాయానికి మాత్రం మీకు చిన్న కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఎవరైనా చేయగలిగేదే. మీకు అది కూడా నేను చెప్తాను. మరి ఇక్కడ 5 రకాల ఆదాయాలు ఏవి అంటే రెఫరల్ కమిషన్, రీపర్చేజ్ ఇన్కమ్, గ్రూప్ సేల్ కమిషన్ మరియు 4వది గ్రూప్ సేల్ ఇన్సెంటివ్. దీన్ని రిడెంప్షన్ పాయింట్స్ అంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే సేవింగ్స్ అని కూడా చెప్పొచ్చు. 5వది రీటైల్ ప్రాఫిట్. రీటైల్ ప్రాఫిట్ కూడా అవడం జరిగింది. అంటే ఈ 5 రకాల ఆదాయాల్ని మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఒక్కొక్కటిగా నేను చెప్తాను. రెఫరల్ కమిషన్. ఈ రెఫరల్ కమిషన్ మనకు ఎలిజిబుల్ కావాలి అంటే మామూలుగా ఇతర కంపెనీల్లో ఎట్లా అంటే మీ ఆధార్ కార్డు లేదా మీ ఓటర్ కార్డు, ఎనీ ఐడెంటిటీ కార్డు ఇచ్చి రిజిస్టర్ చేసేసుకుంటే మీరు అందులో ఏజెంట్, అక్కడేమో డిస్ట్రిబ్యూటర్ గానో అసోసియేట్ గానో అవుతారు. కానీ ఇక్కడ హోల్సేల్లో అట్లా కుదరదు. ఫ్రీ ఐడి రిజిస్ట్రేషన్ కాకుండా ఏదైనా ఒక ఉత్పత్తి తీసుకొని మీరు ఇందులోకి రావచ్చు. ఏదైనా ఒక ఉత్పత్తిని కొనుక్కున్న తర్వాత మీరు వాడుకుంటారా లేకపోతే పక్కన వాళ్ళకి ఇప్పిస్తారా, ఇప్పించి మీరు ఇందులో రిజిస్టర్ అయ్యారు. రిజిస్టర్ అయిన తర్వాత మీరు రెఫరల్ కమిషన్కి అర్హత సాధిస్తారు. సో మీరు ఏజెంట్ అంటారు. మనల్ని ఏమంటారు ఇక్కడ? ఏజెంట్. ఏజెంట్ అయ్యారు ఎలా? ఒక ప్రోడక్ట్ని ఏదైనా, అది VR4 కావచ్చు, V-Pro10 కావచ్చు, VCT కావచ్చు, ఆ 3 ఉత్పత్తుల్లో ఏదో ఒక ఉత్పత్తిని మీరు తీసుకోవాలి. తీసుకున్నారు తర్వాత మీరు నాకు చెప్పారు, ఏమండి జయశ్రెడ్డి గారు, నల్ల అల్లాన్ని వాడుకోవడం ద్వారా అంటే బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ వాడుకోవడం ద్వారా హెల్దీగా ఉంటారు మీరు అని నాకు చెప్పారు. నేను ఒక సెట్ తీసుకున్నాను. ఒక సెట్ బేసిక్ ప్యాకేజ్ అంటాం దాన్ని. ఒక బేసిక్ ప్యాకేజ్ తీసుకున్నాను. ఆ బేసిక్ ప్యాకేజ్ అంటే ఏం లేదండి, 12,960 రూపాయలు పెట్టి VR4 1 సెట్ తీసుకున్నాను. సో 1 సెట్ అంటే ఎంత అవుతుందండి? 12,960 రూపాయలు నేను మీ ద్వారా కంపెనీకి పే చేసి ఒక సెట్ మీ ద్వారా తీసుకున్నాను. సో 1 సెట్ అంటే మీకు ఇచ్చే కమిషన్ 2,000 రూపాయలు. నాకేమొచ్చింది? 6 బాటిల్ల VR4 బాటిల్స్ 6 వచ్చాయి. మీకు ఎంత కమిషన్ వచ్చింది? 2,000 రూపీస్ మీరు కమిషన్ తీసుకున్నారు. అయితే నేను మా ఫాదర్కి డయాబెటీస్ ఉంది, మా అమ్మగారికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. మరి వారిద్దరికీ నేను తీసుకున్నాను, 2 తీసుకున్నాను. అంటే 2 అంటే బేసిక్ నుంచి నేను స్టాండర్డ్ ప్యాకేజ్ అంటే 2 సెట్స్ చూడండి. ఒక సెట్ కొంటే 250 సివి అంటే ఏం లేదు, కమిషన్ వాల్యూ. మరి నేను 2 సెట్లు కొంటే, ఒక సెట్ కొంటే 2,000 వచ్చింది. అంటే 6 బాటిల్స్ కొంటే మీకు వచ్చిన కమిషన్ ఎంత అంటే 2,000. నేను 12 బాటిల్స్ కొన్నాను, అప్పుడు డబల్ 500 సివి అవుతుంది, 4,000 రూపాయలు మీకు కమిషన్గా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించండి, నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్గా కానీ ఏదైనా మెడికల్ ప్రాక్టీషనర్గా నేను ఉంటే అనుకుందాం, నా దగ్గరకు అనేక మంది వస్తారు కాబట్టి నేను బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది. నేను 1 సెట్ 2 సెట్స్ ఇవి కొనుక్కునేది యూజర్. నేను కూడా ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి, నలుగురికి దీన్ని ఇచ్చి
వారికి ఆరోగ్యం ఇచ్చి ఆదాయం పొందాలనుకుంటే అప్పుడు నా దగ్గర స్టాక్ ఉండాలి. కాబట్టి నేనేం చేశాను, 6 సెట్స్ కొన్నాను. అంటే సూపర్ ప్యాకేజ్ అంటారు. ఈ సూపర్ ప్యాకేజ్ ద్వారా నేను కొనడం ద్వారా మీకేమైంది, 6 సెట్లు కొన్నాను నేను. అంటే 36 బాటిల్స్ కొన్నాను. 36 బాటిల్స్ అంటే ఏంటండి, 6 సెట్స్. ఈ 6 సెట్స్ అంటే ఒక సెట్కి 2000 కమిషన్ అయితే 6 సెట్లకి ఎంత అవుతుంది, 12,000 రూపాయలు మీకు కమిషన్ గా రావడం జరుగుతుంది. మీ యొక్క అకౌంట్కి వస్తుంది విత్డ్రా పెట్టుకుంటే. సో చూడండి, తర్వాత నేను ఒకేసారి 10 సెట్లు కొనుక్కున్నాను. 10 సెట్స్ అంటే ఒక సెట్కి 2000 అన్నప్పుడు 10 సెట్లు అన్నప్పుడు 20,000 రూపాయలు. సివి ఎంత అవుతుంది, 2500 సివి. ఈ రకంగా అన్లిమిటెడ్ గా మీరు సంపాదించవచ్చు. ఒక రోజుకి మీరు 100 సెట్లు వేసి 100 సెట్లు కొనిపించి, అంటే మీరు రెఫర్ చేసి మీ ద్వారా తీసుకుంటే మీకు 2 lakhs వస్తుంది. 1000 సెట్స్ కానీ వెళ్ళాయనుకోండి, ఒకే రోజులో రెఫర్ చేశారనుకోండి 20 lakhs. ఏకంగా మీరు 10,000 సెట్లు ఇంట్రడ్యూస్ చేసి కూడా మీ ద్వారా రెఫర్ చేయడం ద్వారా మీ ద్వారా కొనుక్కున్నారనుకోండి, మీకు కంపెనీ ఎలాంటి ఇది లేకుండా, ఇంతే కట్ ఆఫ్ అనేది లేకుండా ఏకంగా 2 కోట్లు కూడా ఇస్తారు. సో కాబట్టి ఇది అన్లిమిటెడ్ ఇన్కమ్. ఈ రెఫరల్ కమిషన్ అనేది ఏంటండి, అన్లిమిటెడ్, నాట్ లిమిటెడ్, అన్లిమిటెడ్. ద స్కై ఈజ్ ద లిమిట్ అండి. మీరు ఒకే లైన్ లో వేసుకున్నా డబ్బులు ఇస్తారు కంపెనీ మీకు. అది మీ డైరెక్ట్ రెఫరల్ కాదు. సో డైరెక్ట్ రెఫరల్ కమిషన్ ద్వారా మీరు అన్లిమిటెడ్ గా ఒక్క రోజులో సంపాదించుకోవచ్చు. ఒక సెట్కి 2000, 2 సెట్లు అయితే 4000, ఎన్ని సెట్స్ అయితే అన్ని 2000 ఇవ్వడం జరుగుతుంది. అది డైలీ కమిషన్ అండి. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ రెఫరల్ కమిషన్ డైలీ ఇస్తాడు, అన్లిమిటెడ్. ఎంత అయితే అంత మీరు తీసుకోవచ్చు. ఇక తర్వాత రెండోది రీపర్చేజ్ ఇన్కమ్. రీపర్చేజ్ ఇన్కమ్ అనేది ఏంటి, ఒకసారి మీరు నాకు చెప్పారు, నేను తీసుకున్నాను, 2000 వచ్చింది, మీకు 2000 వచ్చింది. నేను లైఫ్లో ఇందాక అన్నాను మా ఫాదర్కి డయాబెటీస్ ఉంది అని. మా ఫాదర్ని డయాబెటీస్ నుంచి ఫ్రీ చేయాలి అని అంటే నేను కనీసం 4 సెట్లు కొనాలి. నేను ఫస్ట్ టైం కొన్నప్పుడు మీకు 2000 వచ్చింది, నేను సెకండ్ టైం కొన్నప్పుడు కూడా 2000 వచ్చింది. ఈ రీపర్చేజ్ ఇన్కమ్ లో కూడా, రీపర్చేజ్ కమిషన్ అన్నా రీపర్చేజ్ ఇన్కమ్ అన్నా ఒకటి. ఈ రీపర్చేజ్ కమిషన్ కూడా కంపెనీ మీకు ఇచ్చేటటువంటి కమిషన్ తగ్గించదు. ఎంత అయితే ఇస్తుందో అది అంతా కంప్లీట్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే డైరెక్ట్ రెఫరల్ లో ఎంత వచ్చింది, 2000 వచ్చింది కదా. వేరే ఇతర కంపెనీలు ఏం చేస్తాయి, మీకు డైరెక్ట్ రెఫరల్ అప్పుడు 2000 ఇచ్చాం కదా, రీపర్చేజ్ లో మేము అంత ఇవ్వము, కమిషన్ తగ్గిస్తామంటారు. కానీ మన కంపెనీ అట్లా లేదు. నీ ద్వారా ఈ కంపెనీకి పరిచయం అయినటువంటి వ్యక్తులు, అంటే మీరు నన్ను తీసుకొచ్చారు, నేను ఫస్ట్ టైం కొన్నప్పుడు మీకు 2000 వస్తుంది, నేను 100వ కొన్నా కూడా 2000 మీకు రావడం జరుగుతుంది. రైట్. సో మీరు ఎన్నిసార్లు కొంటే అన్ని సార్లు నేను కొన్నాను, మీ డైరెక్ట్ నేను కాబట్టి మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ రీపర్చేజ్ లో ఫస్ట్ టైం కొనేటప్పుడు 6 బాటిల్స్ లెక్కన కొంటాం. ఈ మధ్యలో మనం 3 బాటిల్తో కూడా ఐడి వేయచ్చు. 3 బాటిల్ కొంటే కమిషన్ ఏముంది, 1000 రూపాయలు. 6 బాటిల్ కొంటే 2000 అన్నప్పుడు 3 బాటిల్ కొంటే 1000 రూపాయలు. ఈ రీపర్చేజ్ లో ఏం జరుగుతుందంటే ఒక్కో బాటిల్ కూడా మీరు కొనొచ్చు. మన యాప్ లో వి మాల్ అని ఉంటుంది. ఒకసారి ఏజెంట్ అయిన తర్వాత సింగిల్ బాటిల్స్ కూడా మీరు కొనుక్కోవచ్చు. అది VR4 కానీ, V-Pro10 కానీ, VCT కానీ, ఇండివిజువల్ చిన్న ఒక్కొక్క సింగిల్ పీస్ కూడా మీరు కొనవచ్చు. అప్పుడు రీపర్చేజ్ కూడా ఎవరైతే చేస్తారో వారి ద్వారా వారి యొక్క అప్లైన్ కి. ఇప్పుడు నేను లైఫ్ లో ఫస్ట్ టైం కొన్నప్పుడు మీకు 2000 వచ్చింది, అది డైరెక్ట్ స్పాన్సర్ కింద లెక్క. 100వ కొన్నా మీకు 2000 వస్తుంది, అది రీపర్చేజ్. రీపర్చేజ్ కూడా అన్లిమిటెడ్ ఇన్కమ్ అండి. ఎన్ని సెట్స్ కొంటే అన్ని 2000 రావడం జరుగుతుంది. చూడండి, 250 సివి అంటే ఒక సెట్ కొన్నాను, మీకు 2000 వచ్చింది. నేను 2 సెట్స్ రీపర్చేజ్ చేశాను, 4000 వచ్చింది.
6 సెట్స్ రీపర్చేజ్ చేస్తే 12,000, 10 సెట్స్ రీపర్చేజ్ చేస్తే 20,000 ఇలా మనకి రావడం జరుగుతుంది. మరి అది కూడా అన్లిమిటెడ్ అండి, అది కూడా అన్లిమిటెడ్ ఇన్కమ్, రైట్? అది ఎవరికి ఇస్తారు? మీ ద్వారా డైరెక్ట్ స్పాన్సర్ అయినటువంటి వ్యక్తులు కొంటేనే వస్తుంది, మిగతా వాళ్ళు కొంటే రాదు. ఓకే, ఓన్లీ మీ డైరెక్ట్ రెఫరల్స్ కొంటే మీకు వస్తుంది. ఫస్ట్ టైం కొన్ని, సెకండ్ టైం కొన్ని, 100సారి కొన్ని, 1000సారి కొన్ని, సో రీపర్చేజ్ చేశాడా మీకు రావడం జరుగుతుంది డబ్బులు. ఇది కూడా అన్లిమిటెడ్ అండి, డైలీ పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక మూడో ఇన్కమ్ విషయానికి వస్తే గ్రూప్ సేల్ కమిషన్. గ్రూప్ అంటే ఏంటి అర్థం? టీమ్ అని అర్థం. నేను ఎందుకు మీకు ఇప్పుడు చెప్తా ఉన్నాను? నాలాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తుల్ని మిమ్మల్ని ఈ బిజినెస్ లోకి తీసుకొని వచ్చి ముందుకు తీసుకెళ్లాలని. అంటే మీరు పనిచేయడం ద్వారా నాకే కమిషన్ అనేది వస్తుంది, నాకే కాదు మీకు కూడా వస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనలాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ఈ బిజినెస్ లోకి తేవాలి, అంతే కదండి. మనం ఒక్కడే ఎంతమందికని ఈ ప్రోడక్ట్ తీసుకెళ్ళగలం? కాబట్టి మనం ఎవరైతే కసిగా జీవితంలో సక్సెస్ సాధించాలన్నటువంటి వ్యక్తుల్ని ఈ బిజినెస్ లోకి ఇన్వాల్వ్ చేసి నలుగురికి ఆరోగ్యం ఇవ్వాలి అనేటటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తులు తెచ్చుకోగలిగితే అప్పుడు మీకు ఏమొస్తుందని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నన్ను ఈ బిజినెస్ లోకి తీసుకొచ్చారు, నేను జాయిన్ అవడం ద్వారా మీకు 2,000 వచ్చింది, అది నేను పట్టించుకోవట్లేదు. నేను లైఫ్ లో ఎప్పుడు కొన్నా నా టాప్ ఐడి మీద మీకు ప్రతిసారి 2,000 వస్తూ ఉంటారు. నేను ఒక బాటిల్ కొంటే కూడా దానికి తగిన 340 రూపాయల కమిషన్ మీకు వచ్చేస్తుంది. అయితే నేను వెళ్ళి ఎల్లయ్యకో, సుబ్బయ్యకో, పుల్లయ్యకో చెప్పాను, అప్పుడు వారు కొన్నారు, అప్పుడు ఎవరికి డబ్బులు వస్తాయి? నేను చెప్పాను కాబట్టి, నా ద్వారా వారు కొన్నారు కాబట్టి నాకు 2,000 వస్తాయి. మరి మీకేంటి లాభం అంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది గ్రూప్ సేల్ కమిషన్ అనేది. అంటే మీకున్నటువంటి టీం వ్యాపారం చేస్తే మీకు వచ్చేటటువంటి కమిషనే ఈ గ్రూప్ సేల్ కమిషన్. సో గ్రూప్ అంటే టీం అని అర్థం. మరి దీనిలో కంపెనీ 2 రకాలుగా మీరు ఆదాయాలు పొందొచ్చు అంటుంది. ఒకటి సింగిల్ ఇన్కమ్, ఇంకొక మార్గం డబుల్ ఇన్కమ్. పని ఒకటే కానీ ఆదాయం 2 రెట్లు ఎక్కువ తీసుకోవచ్చు. మరి దీని గురించి ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మీరే అనుకోండి, ఈ రెడ్ లో ఉన్నటువంటిది మీరే అనుకోండి. మీ ఎడమ పక్క ఒక వ్యక్తిని, కుడి పక్క ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. అంటే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఆర్గనైజేషన్స్ 2 తీసుకొచ్చారు. ఎడమ పక్క ఏ ఉన్నాడు, కుడి పక్క బి ఉన్నాడు. వీరు కూడా ఏ 250 CV కొన్నాడు. 250 CV అంటే ఏమని అర్థం? 1 సెట్, 1 బేసిక్ ప్యాకేజ్ కొన్నట్టు అర్థం. అది VR4 కావచ్చు, V-Pro10 కావచ్చు, VCT కావచ్చు. అదేవిధంగా బి కూడా 250 CV కొన్నాడు. ఏ బీలు ఇద్దరు కొన్న దాని వల్ల మీకు 2,000 వచ్చింది. నేను దాని గురించి మాట్లాడాను. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నానంటే ఏ మరియు బి మ్యాచ్ అయినందుకు మీ లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో 250 CV, మీ రైట్ ఆర్గనైజేషన్ లో 250 CV వస్తే కంపెనీ అదనంగా 2,000 కాకుండా మరో 500 ఇస్తానంటుంది జతకి. మామూలుగా భాషలో చెప్పాలంటే మీకు పెయిర్ మ్యాచ్ ఇన్కమ్ అని కూడా అంటారు. సో ఇక్కడ చూస్తే ఈ గ్రూప్ సేల్ కమిషన్ లో లెఫ్ట్ లో 250 CV అంటే లెఫ్ట్ లో ఒక సేల్, రైట్ లో ఒక సేల్ వస్తే 500 వస్తుంది. మరి అయితే మన కంపెనీలు యూనిలెవెల్ కాదు కదా ప్లాన్, కాబట్టి ఇక్కడ ఏబి కాకుండా సి అనేవాడు వచ్చాడు, డి అనేవాడు వచ్చాడు. వాడిని ఇంకొక లైన్ వేయడానికి కుదరదు. ఇక్కడ ఖచ్చితంగా లీడర్కి సపోర్ట్ అవుతుంది. 4 లైన్లోనే చేయాల్సింది ఎవరైనా. ఇప్పుడు మీరు ఒక ఐడి వేసుకుంటే 2 లైన్లోనే చేయాలి. ఇప్పుడు సిని తీసుకొచ్చి ఏ కింద వేశారు, ఏ కింద సిని వేశారు, బి కింద డిని వేశారు. మరి ఈ ఏబిసిడీలు 2 జతలు మ్యాచ్ అయినాయి. ఏబి ఒక జత, సిడి ఒక జత. ఈ మ్యాచ్ అవడం ద్వారా మీకు ఒక 1,000 రూపాయలు అదనంగా మీకు వచ్చింది. ఓకే, ఆల్ రైట్. అంటే 2,000 కాకుండా
ఈ మ్యాచింగ్ అవడం ద్వారా 500 రూపాయలు ఎక్స్ట్రా మీరు పొందారు. అయితే ఇక్కడ మన మ్యాచింగ్ తక్కువ అయింది అని మనకు అనిపిస్తుంది. మీరేం చేయాలంటే తెలివిగా, నేను చెప్పాను కదా, ఒక ఐడి వేసుకుంటే సింగిల్ ఇన్కమ్ వస్తుంది. అదే మీరు ట్రైప్యాడ్ వేసుకుంటే పని ఒకటే, డబల్ ఇన్కమ్ తీసుకోవచ్చు ఈ యొక్క గ్రూప్ సేల్ కమిషన్ ద్వారా. ఇప్పుడు ఇక్కడ చూడండి, U1, U2, U3 3 అకౌంట్స్ ఉన్నాయి. ఇక్కడ మీ ఐడి నంబర్ మారదండోయ్. పైన ఐడిని మెయిన్ ఐడి అంటారు, కిందన సబ్ అకౌంట్ 1, సబ్ అకౌంట్ 2 రెండు ఉన్నాయి. మరి డైరెక్ట్ రెఫరల్ ఎప్పుడు కూడా పైన ఐడికే పడుతుంది. రెండో ఐడికి మూడో ఐడికి డైరెక్ట్ రెఫరల్ వేయదు, అది చట్టానికి విరుద్ధం. కాబట్టి ఒకే ఐడి, కాకపోతే కింద ఉన్నటువంటి 2 బైనరీని మనం చేసుకోవచ్చు, బైనరీని అనుభవించవచ్చు. ఎట్లా చూద్దాం. చూడండి, ఈ ట్రైప్యాడ్ మీదే. ఇందాక ఒక ఐడితో లెఫ్ట్ రైట్ నడిపించారు, జతకు 500 వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా అదే పనిని ఏబిసిడి అనే నలుగురు వ్యక్తుల్ని తేవడం ద్వారా మీకు అదనంగా వచ్చినటువంటి గ్రూప్ సేల్ ఇన్కమ్ ఎంత అంటే 1000 రూపీస్ అక్కడ. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీ రెండో ఐడి కింద, మీ రెండో సబ్ అకౌంట్ కింద చూడండి, ఒకటో సబ్ అకౌంట్ కింద ఇద్దరిని, రెండో సబ్ అకౌంట్ కింద ఇద్దరిని, అంటే మొత్తం రెండో ఐడి కింద ఇద్దరు, మూడో ఐడి కింద ఇద్దరిని వేశారు. సేమ్ పని అండి. అక్కడ అదే చేసాం, ఇక్కడ కూడా అదే. అక్కడేమో ఒకరి కింద ఒకరిని వేసాం, ఇక్కడ అడ్డంగా వేస్తాం. ఇప్పుడు ఇన్కమ్ ఎలా ఉంటుందో ఒకసారి సార్ చూడండి, మీ పైన ఐడికి, టాప్ ఐడికి ఎడం పక్క ఏబి ఉన్నారు, కుడి పక్క సిడి ఉన్నారు. దాంతో 1000 రూపాయలు మ్యాచ్ అయింది. మరి మీ రెండో ఐడి ఏం తక్కువ తినిందా? దానికి ఎడం పక్క ఏ, కుడి పక్క బి. సో దానికి మరొక 500 రూపాయలు రావడం జరిగింది. మూడో ఐడి ఎడం పక్క సి, కుడి పక్క డి, ఒక జత 1 పెయిర్ మ్యాచ్ అయింది. ఇప్పుడు చూడండి, అంతకుముందు ఓన్లీ 1000 రూపాయలే వచ్చింది, ఇక్కడ డబల్, రెండో ఐడి 500, మూడో ఐడి 500 వచ్చింది. తద్వారా టోటల్ 2000 రూపాయలు వచ్చింది. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ కాన్సెప్ట్ 500 కాన్సెప్ట్ కాదు. మీరు ఒక ఐడి వేసుకొని 2 లైన్లు నడిపిస్తే 500 పెయిర్ వస్తుంది. మీరు ట్రైప్యాడ్ వేసుకొని 4 లైన్స్ నడిపిస్తే జతకి 1000 రూపాయలు వస్తుంది. చాయిస్ ఈజ్ యువర్స్, మీ ఇష్టం. మీరు ఒక ఐడి వేసుకొని బిజినెస్ చేస్తారా, 3 ఐడీలు వేసుకొని చేస్తారా, మీ ఇష్టం. ట్రైప్యాడ్ వేసుకుంటే డబుల్ ఇన్కమ్ వస్తుంది, ట్రైప్యాడ్ వేసుకుంటే గుర్తింపు వస్తుంది. ఏ పిన్ లెవెల్ కావాలన్నా ట్రైప్యాడ్ అనేది మస్ట్. నాకొద్దు, డబ్బు ఒకటే చాలు, ఒక ఐడియే చాలు అనుకున్నా కంపెనీకి ఏం అబ్జెక్షన్ లేదు. సో ఈ ట్రైప్యాడ్ వేసుకొని మీరు మీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోండి. ఒకవేళ ఇప్పటికీ ట్రైప్యాడ్ వేయని వాళ్ళు ఎవరైనా ఉన్నా, మీరు ఎవరికైనా మీ టీం కింద కూడా వేసుకోవచ్చు సబ్ అకౌంట్లు, తప్పేం లేదు. సో ఆ రకంగా ట్రైప్యాడ్ వేసుకొని 4 లైన్స్ నడిపించుకొని మీరు ముందుకెళ్ళండి. మరి ఇది ఇన్కమ్ అన్లిమిటెడా? కాదు సార్, ఇది అన్లిమిటెడ్ కాదు, లిమిటెడ్. ఎంత అండి? ఒక్క ఐడికి 1,20,000 వస్తుంది. ఇక్కడ మీకు ఎన్ని ఐడీలు ఉన్నాయి? 3 ఐడీలు ఉన్నాయి, రైట్? సో 3 ఐడీలు ఉండడం ద్వారా ఈ ఐడికి 1,20,000, దీనికి 1,20,000, దీనికి 1,20,000. ఎంత అవుతుంది టోటల్? 3,60,000 అవుతుంది. 3,60,000 రూపాయలు పర్ డే తీసుకోవచ్చు. ఒక రోజుకి మనం 3,60,000 తీసుకుంటే ఎన్ని రోజులు ఉంటాయి? టోటల్ మంత్లో ఎన్ని రోజులు అయ్యా? 30 రోజులు ఉంటాయి. ఎంత అవుతుంది ఒక్కసారి మీరు చూసుకుంటే? 1.08 crores, 1,08,00,000 రూపాయలు మీరు ఒక్క నెలలో మీరు తీసుకోవచ్చు. 1,08,00,000 అంటే తక్కువ ఇన్కమ్ అండి? అలా తీసుకునే వాళ్ళు 3 వ్యక్తులు ఉన్నారు ఈ కంపెనీలో. కాబట్టి 1,08,00,000 నెలకు మీరు తీసుకోవచ్చు, అంతకు మించి తీసుకోను కాదు. డైలీ పేమెంట్ ఇది కూడానండి, అయితే లిమిటెడ్. డైలీ 3,60,000, ఒక్కో ఐడికి 1,20,000 ఉంది. మీ 3 ఐడీల ద్వారా 3,60,000 మీరు సంపాదించుకోవచ్చు. ఇలా 30 రోజులు వస్తే మీకు ఏమవుతుంది? వస్తుంది. ఎంత వస్తుంది? ఏకంగా 1,08,00,000 తీసుకోవచ్చు. ఇక్కడ మీకు 4 లైన్స్ ఉన్నాయి, 4 గ్రూప్స్. ఈ ఏబిసిడి అనే 4 గ్రూప్స్ లో
జస్ట్ మీరు ఇందులోకి మీరు చేస్తున్నటువంటి పని మీరు చేసుకుంటూ మీకు తెలిసినటువంటి వ్యక్తుల్ని ఒక నలుగురిని నాకు పరిచయం చేయండి. ఎంతమంది నుండి? జస్ట్ 4. ఆ నలుగురు వ్యక్తులకి సరైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మంచి ఎంటర్‌ప్రెన్యూర్ గా తయారు చేస్తాం. వాళ్ళు సపోజ్ ఏ లెగ్ లో ఒక 10 మంది ఉన్నారు, బిలో 10 మంది, సిలో ఒక 20 మంది, డిలో ఒక 50 మంది ఉన్నారు. మరి వీరు రోజు ఒక్కొక్క సేల్ ఇస్తే ఏలో ఒక సేలు, బిలో ఒక సేలు, సిలో ఒకటి, డిలో ఒకటి మీ టీం బిజినెస్ చేస్తే 1 సేల్ పడితే 1,08,000 మీ ఇంటికి వస్తుంది. అంటే నెలకి ఒక్కో లైన్ లో 30 సేల్స్ పడినట్టు. వాళ్ళకి 2,000 వస్తుంది. మీరేమి ఎక్కడ అమ్మలేదండోయ్, మీ టీం అమ్మ. మీరేమైనా చిలక కొట్టుడు కొడితే 2,000 తీసుకోండి, నేను అది చెప్పలేదు. కేవలం మీ టీం ఒక్కొక్క సేల్ వేస్తే 4 లైన్లో నుంచి 4 ఒక్కొక్క సేల్ వస్తే మీకు వచ్చే ఇన్కమ్ ఎంత అన్నాను? 1,08,000. కేవలం గ్రూప్ సేల్ కమిషన్ మాత్రమే. అదే 2 సేల్స్ ఒక్కో లైన్ లో నుంచి, ఈచ్ లైన్ లో నుంచి డైలీ 2 సేల్స్ పడితే ఎంత అవుద్ది? 2,16,000 వస్తుంది. 3 సేల్స్ పడితే 3,24,000 అవుతుంది. 10 సేల్స్ పడితే 10,80,000 రూపాయలు మీకు రావడం జరుగుతుంది. అలా ఎంతకి ఇస్తాడు అంటే కట్ ఆఫ్ 240 జతలు ఒక్కొక్క ఐడికి. సో 240 240 వస్తే మీకు అనుకున్న సీలింగ్ పడిపోతుంది. అంతకన్నా మించి. సో 240 జతల వరకు ఒక రోజుకి ఇస్తాడు. అది అన్లిమిటెడ్ డెప్త్ లో నుంచి రాని 10,000 వాడున్నాడు, అక్కడి నుంచి సేల్ పడినా ఆ రోజు 240 జతలు మీకు కౌంట్ అవుతుంది. ఎంత డెప్త్ నుంచి అయినా మనకు వస్తుంది. మరి దీనివల్ల మనం హ్యాపీగా ముందుకెళ్ళచ్చు. అర్థమైందండి? ఇది దీని యొక్క విధానం. ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఇది అన్లిమిటెడ్ ఎట్లా కాదు కదా, ఇది అన్లిమిటెడ్ కాదు, కేవలం లిమిటెడ్. మరి అయితే ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, సార్ ఏలో ఒక 1000 సేల్స్ పడిపోయి బిలో 100 సేల్స్ అయ్యి, మరి ఇది ఫ్లష్ అవుట్ ప్లానా? ఇది ఫ్లష్ అవుట్ ప్లాన్ కాదు, క్యారీ ఫార్వర్డ్ ప్లాన్. సో మీకు ఏలో 1000 సేల్స్ అయ్యాయి కదా, బిలో 100 అయినాయి, మరి 900 ఏమవుతాయి? ఏ నెలకు ఆ నెల క్లోజ్ చేస్తారా అంటే లేదు, క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. మీరు ఎప్పుడు మ్యాచ్ అయినా చేసుకోండి, రేపు చేయండి, 2 ఏళ్ళ తర్వాత చేయండి, 10 ఏళ్ళ తర్వాత చేసుకోండి, మీ డబ్బులు మీకు వస్తాయి. అందుకనే లీడర్ అనేవాడికి చెడిపోదు. ఇది ఫ్లష్ అవుట్ ప్లాన్ కాదు, క్యారీ ఫార్వర్డ్ ప్లాన్. చాలా కంపెనీలు ఏం చేస్తాయంటే లెఫ్ట్ రైట్ ని ఫ్లష్ అవుట్ చేస్తాయి, మళ్ళీ నెక్స్ట్ మంత్ 0 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇది ఇందులో లేదు. సో అందువల్ల లీడర్ అనేవాడికి ఇబ్బంది లేదు. ఏ లైన్ స్పీడ్కి వెళ్ళిపోయినా ఏదో ఒక రోజు మ్యాచ్ చేసుకొని డబ్బులు తీసుకోవచ్చు. ఇలా ఈ యొక్క విధానం ఉంది. రైట్. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే నెక్స్ట్ ఏంటంటే ఇంతేనా, ఇంకేమి ఇన్కమ్ ఉన్నాయి? సో మీకు అర్థమైంది కదా, ఇందాక చెప్పింది డైలీ పేమెంట్ ఒక రోజుకు 3,60,000 వరకు తీసుకోవచ్చు. మరి క్యారీ ఫార్వర్డ్ ప్లాన్ ఉంటుంది అనేది మనం చూసాం. ఈరోజు ఆ ఒక్క ఇన్కమ్ ని చాలా మంది 1,08,00,000 రూపాయలు తీసే వ్యక్తులు 3 ఉన్నారండి ఈ కంపెనీలో. ఇంకా తర్వాత మళ్ళీ కంపెనీ ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి 3 కమిషన్స్ కూడా, డైరెక్ట్ రెఫరల్ కమిషన్ డైలీ, రీపర్చేజ్ కమిషన్ డైలీ, మూడోది గ్రూప్ సేల్ కమిషన్ కూడా డైలీ ఇస్తారు. మరి ఇందాక మీకు ఒకటి చెప్పాను, నాకు 1 కోటి రూపాయలు కావాలి సార్, ఏం చేయాలి? ఏం చేయొద్దు సార్. ఈ ఏలో 2,700 సేల్స్ అయ్యేటట్టు చూడు, బిలో 2,700, సిలో 2,700, డిలో 2,700. 2,700 సేల్స్ పడితే 1 కోటి రూపాయలు మీ అకౌంట్లో ఉంటుంది. ఎవరు? మీ టీం ద్వారా. సార్ ఒకటి చెప్తున్నా, ఇక్కడ మీరు జస్ట్ 250 రూపీస్ ఒక సేల్కి వచ్చినా మీ టీం ద్వారా ఒక 1 కోటి మందికి వెళ్ళింది అనుకోండి భారతదేశంలో, మీ ఇన్కమ్ ఎంత సార్? 250 కోట్లు. యు సీ ద బిగ్ పిక్చర్. అదే విధంగా ఇక్కడ చూస్తే ఇక నెక్స్ట్ అంతేనా, బైనరీ రూపంలో మరేం వస్తుంది? కంపెనీ మీకు సేవింగ్స్ ఇస్తుంది, దాన్ని గ్రూప్ సేల్ ఇన్సెంటివ్ అంటారు.
ఇన్సెంటివ్స్ అంటే నథింగ్ బట్ నజరానాలు. కంపెనీ ఒకటి ఆలోచించారు, అనేక మంది నెట్వర్క్లు చేశారు, సొంత ఇల్లు లేకుండా ఉన్నారు. అదేవిధంగా కార్లు లేవు. ఈ దేశంలోనే 6% పీపుల్కి, కుటుంబాలకు మాత్రమే, ఈ దేశంలో ఉన్న కుటుంబాల్లో 6% కుటుంబాలు మాత్రమే కారు కలిగి ఉన్నారు. ఆంధ్రాలో అయితే 2% వచ్చింది అది. కాబట్టి కుటుంబాల వారీగా మనం చూస్తే ఇట్లా ఉంది. కాబట్టి ఎవరు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. 60 ఏళ్ళు పనిచేసి రిటైర్ అయిన తర్వాత కూడా పనిచేయాల్సినటువంటి దుస్థితిలో ఉన్నారు. నెట్వర్కర్స్ చాలా మంది, అనేక కంపెనీ, నాకు 1,00,000 టీము, 2,00,000 టీం అంటారు. ఆఖరికి వారి దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా. ఇవన్నీ గమనించినటువంటి మన ఇస్మాయిల్ గారు ఓనర్ ఒకటే ఆలోచించి, ప్రతి ఒక్కడు వాల్టన్ లో వచ్చినటువంటి ప్రతి వాడిని పార్ట్నర్ గా భావించి, బిజినెస్ పార్ట్నర్ గా తీసుకొని మనందరికీ షేర్లు ఇస్తా ఉన్నారు. కంపెనీ ఆదాయంలో నుంచి కొంత నిధిని తీసుకొని షేర్ల రూపంలో పంచుతా ఉన్నారు మనందరికీ. ఎందుకంటే మనం పార్ట్నర్లను నమ్మినాడుగా. అలా దీన్ని కూడా టీం బిజినెస్ మీద మీరు టీంను నడిపిస్తా ఉన్నారు కాబట్టి మీకు ఇన్సెంటివ్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఆ ఇన్సెంటివ్ను మీరు అందుకోవాలంటే చిన్న కండిషన్ ఉంటుంది. ఒక 5 మందికి ప్రోడక్ట్ మీరు సెల్ఫ్లో నుంచి ఇచ్చున్నారు. ఇదేం పెద్ద పని ఏం కాదుగా, మీరు డబ్బులు పెట్టాల్సిన అక్కర్లే. ఒక 5 మందికి మీ ఐడి ద్వారా క్లయింట్లకి ప్రోడక్ట్ ఇప్పించున్నారు. బోల్డ్ అని మంది పేషెంట్స్ ఉన్నారు ఈరోజు, వారికి ఇప్పించవచ్చు. కాబట్టి జనానికి కొదవలేదు భారతదేశంలో. 5 మందికి ఇప్పిస్తే చాలు, కంపెనీ మీకు కార్ ఫండ్ ఇస్తానంటుంది, హౌస్ ఫండ్ ఇస్తానంటుంది, ట్రావెల్ ఫండ్ ఇస్తానంటది. దాంతో పాటు క్యాష్ ప్రైజ్ 4 సార్లు, రిటైర్మెంట్ ఫండ్ కింద 2 కోట్లు ఇస్తాను. ఆ రకంగా మన కంపెనీ మీకు ఈ 4వ ఆదాయాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆర్పి అంటే ఏం లేదండి, రిటెంప్షన్ పాయింట్స్. దీన్నే గ్రూప్ సేల్ ఇన్సెంటివ్ అంటారు. మరో రకంగా చెప్పాలంటే నజరానాలు, సేవింగ్స్ అని కూడా చెప్పచ్చు. మరి ఇక్కడ దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇక్కడ కూడా మీరు 3 ఐడీలు ఉంటాయి. నేను ఒక్క ఐడి లెక్క చెప్తాను. ఈ యు అనేది మీరే. ఎడం పక్క 2500 సివి వచ్చిందంటే దాని అర్థం ఏమి? 10 సేల్స్ పడ్డాయి. కుడి పక్క 2500 సివి వచ్చిందని చూపించాడు అంటే ఇటుపక్క కూడా 10. మనం మామూలు భాషలో ఏమంటాం? ఏ లెగ్, బి లెగ్ అంటాం. ఏలో 10 సేల్స్, బిలో 10 సేల్స్ పడితే ఇది నెలంతా లెక్కిస్తారండోయ్. నెలంతా లెక్కించి ఇది మంత్లీ ఇన్కమ్, ఇది మంత్లీ ఇన్సెంటివ్ గా చెప్తాం. చూడండి, ఎడం పక్క 10, కుడి పక్క 10 పడడం వల్ల కంపెనీ మీకు ఒక్క షేర్ రిలీజ్ చేస్తుంది. షేర్ వాల్యూ ఎంత అంటే 4,000. 1 షేర్ అంటే 4,000. సో ఒక షేర్ మీకు ఇస్తారు. ఎడం పక్క 10 సేల్స్ మీ టీం ద్వారా పడి, కుడి పక్క 10 సేల్స్ వస్తే నెలలో మీరు తేవాల్సిన అక్కర్లా, మీ టీం చేస్తే మీకు వచ్చేది 1 షేర్ అదనంగా ఇస్తాడు. ఇందాక చెప్పిన ఆదాయాలు కాకుండా అదనంగా ఇది ఇస్తాడు. దాన్ని, ఆ షేర్ ని మనం రిలీజ్ చేసుకోవాలంటే ఆర్పి రిడెంప్షన్ చేయాలి. 2 పాయింట్స్ అవుతాయి. ఆర్పి పాయింట్స్ 2. ఒక పాయింట్కి 2,000. సో 2 ఆర్పి పాయింట్లు వస్తాయి. ఒక ఆర్పి పాయింట్ అంతా 2,000. సో అంటే 4,000. ఎట్టయినా ఒక షేర్ అన్నా 4,000, 2 ఆర్పీలు అన్నా 4,000. ఎడం పక్క 20 సేల్స్, కుడి పక్క 20 సేల్స్ పడ్డాయి, 2 షేర్లు వస్తాయి. అంటే 4 ఆర్పి, 8,000. ఇలా మనకి ఎన్ని పడితే అట్లా. సో దీన్ని ఎప్పుడు లెక్కిస్తాడు? రేపు సిస్టమ్ మెయింటెనెన్స్ లో పక్కాగా మనకు లెక్కించి మనకి ఇస్తాడు. అర్థమైందండి? సో ఇప్పుడు మీకు ఒక ఐడి ఉంటే ఇలా, అదే మీకు ట్రైప్యాడ్ ఉందనుకోండి, కింద ఇక్కడ ఏమన్నాను, ఇటు 10 అటు 10 పడితే ఎంత అని? 4,000 అంటే దాని అర్థం ఏమి? జతకు 400 పడినట్టు. మీకు ఒక ఐడి ఉంటే లెఫ్ట్ రైట్ మీద 400 రూపాయలు ఒక జతకి ఇన్సెంటివ్ రూపంలో వచ్చింది. అదేనండి ఆర్పి రూపం. మీకు కానీ 3 ఐడీలు ఉన్నాయనుకోండి, కింద పైన తీస్తే 800 అవుతుంది, డబుల్ అవుతుంది. సో అర్థమైంది అనుకుంటాను. ఆ రకంగా మీకు ఈ ఆర్పి ఇన్కమ్ కూడా, సేవింగ్స్ కూడా మీకు వస్తాయి. దీనిలో 4,57,20,000 రూపాయలని ప్రతి ఏజెంట్కి ఇస్తాడు. ఇది పొందాలంటే మాత్రం కంపల్సరిగా మీరు 5 మందికి ప్రోడక్ట్ ఇచ్చుండాలి. దాన్ని ఏమంటారంటే సూపర్ ప్యాక్ అంటారు. ఆ సూపర్ అండ్ అబోవ్ లో మీరు ఉన్నారు, ఉంటేనే ఎలిజిబుల్. తర్వాతది మిమ్మల్ని ఇక్కడ గమనించినట్లయితే మై డియర్ ఫ్రెండ్స్, లెఫ్ట్ లో రైట్ లో వచ్చేటటువంటి వాటి ద్వారా లెక్కలేసి నెలంతా కలిపి ఎన్ని ఉంటే
అన్ని ఒక ఐడి ఉంటే 400 చొప్పున వస్తుంది, 2 ఐడీలు ఉంటే సారీ మీకు 3 ఐడీలు ఉంటే డబల్ 800 చొప్పున మీకు వస్తుంది. అయితే దీనిలో ఆర్పి రూపంలో మీరు తీసుకోవాలి. సో 15 ఆర్పి, 25 ఆర్పి, 100 ఆర్పి అని. ఆర్పి అంటే ఏమన్నాను, రిడమ్షన్ పాయింట్. ఒక ఆర్పి పాయింట్ విలువ ఎంత అంటే 2000. ఇలా నేను కూడా నాకు వచ్చే కమిషన్లు కాకుండా నజరానాలు కూడా నేను ఇక్కడ తీసుకుంటున్నాను. 25 ఆర్పి, 15 ఆర్పి తీసుకున్నాను 30,000. ఒక ఆర్పి 2000, 15 ఆర్పి అంటే 15 into 2000 ఎంత అండి, 30,000. 25 ఆర్పి తీసుకున్నాను, 50 ఆర్పి 1 lakh తీసుకున్నాను. ఆ తర్వాత 100 ఆర్పి అంటే 2 లక్షలు మీరు ఇక్కడ చూస్తా ఉన్నారు. అదే కాకుండా 350 ఆర్పి నాకు వచ్చే కమిషన్ కాకుండా నజరానా అంటే గిఫ్ట్, ఇది ఎంత 350 ఆర్పి అంటే 7 లక్షల రూపాయలు ఇండోనేషియాలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అలాంటి గిఫ్ట్గా వచ్చినదే భారతదేశంలో మొట్టమొదటి కార్ అచీవర్గా అర్బన్ క్రూజర్ హై రైడర్ అనేటటువంటి వెహికల్ని నేను కంపెనీ ద్వారా ₹1 పెట్టుబడి లేకుండా కంప్లీట్గా కంపెనీ నాకు ఫ్రీగా ఇది ఇవ్వడం జరిగింది. రైట్. సో ఆ రకంగా నా యొక్క మిత్రులు అందరూ కూడా అనేక మంది తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇదే కాకుండా చివరిది రీటైల్ ప్రాఫిట్. మీరు విడివిడిగా అమ్ముకుంటే చూడండి, ఎవరు మిమ్మల్ని ప్రోడక్ట్ అడగలేదు, ఎవరు అడగలేదు, మీరే కొనుక్కున్నారు. ఒక కంపెనీకి ఒక ₹12,960 వేసి ఒక ఉత్పత్తిని, ఒక సెట్ని మీరు తీసుకున్నారు. ఈ సెట్ మీరు తీసుకున్నప్పుడు ఆ సెట్ ద్వారా 6 బాటిల్స్ మీకు వచ్చాయి. ఈ 6 బాటిల్ని మీరు విడివిడిగా అమ్మితే, ఒక ఆయనకి మోకాలు నొప్పులు ఉంది, ఆయనకు ఒక 2 ఇచ్చారు. ఇంకొక ఆయనకి ఏదో ఒక సమస్య ఉంది, అతనికి ఒక 2. ఇలా విడివిడిగా మీరు 2 బాటిల్ ఇస్తే ఎంఆర్పి మీద మీరు ఇచ్చినప్పుడు మనకు ₹2,220 వస్తుంది. మనం 2,700కి అమ్ముతాం. ఒక్కో బాటిల్ మీద ₹500 మనకు వస్తుంది. 6 బాటిల్ విడివిడిగా అమ్మడం ద్వారా ₹3,000 మీకు రావడం జరిగింది. అదేవిధంగా కంపెనీ ఏం చేసింది, కంపెనీ మీకు ఒక 2,000 ఇచ్చింది. సో మీ కొనడం ద్వారా 2,000 వచ్చింది, ప్లస్ ఇక్కడ విడివిడిగా అమ్మడం ద్వారా 3,000 వచ్చింది. టోటల్గా మీకు ఎంత అయిందండి, ఏకంగా మీకు ₹5,000 ఒక సెట్ ద్వారా మీరు సంపాదించడం జరిగింది. ఒక సెట్కి ₹5,000 మిగిలిందంటే, అంటే ₹12,950, ₹12,940 వ్యాపారానికే ₹5,000 ఇచ్చేటటువంటిది ఎక్కడైనా ఉందా? మీరు నెలలో ఒక రోజుకు ఒక సెట్ అమ్మారు, నెలలో 30 సెట్లు అమ్మితే మీ ఇన్కమ్ ఎంత? 30 into 5 ₹1,50,000 మీరు తీసుకోవచ్చు. లేదు అందులో సగం అమ్మినా 75,000 వస్తుంది. అది కూడా లేదు సార్, 10 సెట్లు అమ్మలేరా, 50,000 మనం తీసుకోవచ్చు. ఎందుకు? ఒక చిన్న చిన్న కంపెనీల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఇబ్బంది పడే బదులు 10 సెట్లు మూవ్ చేసుకున్నా మనకు డబ్బులు వస్తాయి. మీరు ఏం లేదు, ఖాళీ జూమ్ మీటింగ్ మీరు తీసుకొని వస్తే చాలు, సేల్స్ ఎలా అవ్వాలో నేను చేసి చూపిస్తాను. సో ఆ రకంగా ఈరోజు మన దీనిలో డైలీ 5,000, 10,000, 20,000 సంపాదించేటటువంటి వ్యక్తులు ఉన్నారు. సో ఇది మా లీడర్స్ అందరూ కూడా ఇప్పటికి 6 మంది ప్లాటినంలు అయ్యారు. మరి నేను తొలి డైమండ్గా ఈరోజు భారతదేశంలోనే ఫస్ట్ డైమండ్గా అవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా సక్సెస్ అయినటువంటి మా లీడర్స్ అండి. సో భారతదేశానికి 2023లో టాప్ లీడర్గా, అదేవిధంగా మాతో పాటు ఫస్ట్ టైం కంబోడియా, అదేవిధంగా మలేషియా ట్రిప్కి వచ్చినటువంటి వాళ్ళు. సో ఇక్కడ చూస్తున్న భారతదేశ జెండాని 2023లో మన టీం రెపరెపలాడిచ్చాం కంబోడియా దేశం. 2023లో కూడా భారతదేశానికి టాప్ లీడర్గా అవార్డు తీసుకున్నాను. 2024లో కూడా ఇండోనేషియాలో మళ్ళీ భారతదేశానికి టాప్ లీడర్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఇక అదే విధంగా ఇక్కడ మీరు చూస్తే వీరు మదిలేటి గారు, నాతో పాటు మన వీరారెడ్డి గారు, రమేష్ గారు, తిరుమల శెట్టి రమేష్ గారు, సంధ్య గారు, శివకుమార్ గారు, వీరందరూ కూడా ఈరోజు ప్లాటినమ్స్ అయ్యారు. మరి అందరినీ కూడా రేపు మలేషియాలో పెద్ద వీసా అనే ప్రోగ్రామ్ ద్వారా రికగ్నిషన్ జరుగుతుంది. సో ఇది లాస్ట్ టైం వెళ్ళినటువంటి మన బ్యాచ్ అండి. సో ఇండోనేషియా ట్రిప్ అచీవర్స్. ఈ రకంగా మంచి సక్సెస్ఫుల్ గా మనం వెళ్తున్నాం.
భారతదేశంలోనే ఈరోజు తెలుగు వాళ్ళు లీడ్ చేస్తున్నటువంటి ఏకైక కంపెనీ అంటే వోల్సన్ అని చెప్పాలి. అదృష్టం మనం ఈరోజు సక్సెస్ఫుల్ లీడర్లుగా ముందుకెళ్తా ఉన్నాం. మరి ఈ కంపెనీలో ఒక లాయర్గా, ఫేమస్ లాయర్గా ఉన్న ఆవిడ వదిలిపెట్టి దీనిలో వచ్చింది 2 కార్లు, 2 హౌస్లు, సుమారు 150 కోట్ల రూపాయల డబ్బులు తీశారు చరీనా చౌన్. మన అప్లైన్ మూర్తి పొంగవనం గారు ఇక్కడ చూస్తే ఆయన 6వ తరగతి వరకు చదువుకున్నటువంటి వారు ఇవాళ 7 కార్ అచీవర్ గా ఉన్నారు. 7 కార్స్ అచీవ్ చేసి ఈరోజు మన ముందు ఉన్నారు. ప్లస్ 220 కోట్లు సంపాదించగలిగారు. అందరికన్నా ఎక్కువ జైతూన్ ఓమర్ గారు 63 ఏళ్ల మహిళ. ఈరోజు భారతదేశంలో 60 ఏళ్ళు దాటితే పెన్షన్ కోసం చూసే పరిస్థితి. అని వీరు ఇన్ని కార్లు, 4 కార్లు వచ్చే ఒక కార్ అప్డేట్ చేయాల నేను. అవేమి చిన్న కార్లు కాదు సార్. బెంజ్లు, రేంజ్ రోవర్లు, ఫోర్డ్ మస్టాంగ్ లాంటి కార్లు తీసుకొని ఈరోజు ఉన్నారు. ఇదే కాకుండా 2 crores చెక్ ముగ్గురు తీశారు. అంటే 10,000 ఆర్పి ఒకేసారి తీస్తే 2 కోట్లు ఇస్తుంది రిటైర్మెంట్ ఫండ్ల. అప్పుడు మనల్ని వివిఐపి లెగసీ అంటారు. ఈ ముగ్గురు, నేను చూపించిన ముగ్గురు కూడా 10,000 ఆర్పి కంప్లీట్ చేశారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడ మీరు పెట్టేది ఏమైనా ఉందా? లేదు కదా. జస్ట్ రిస్క్ ఫ్రీ బిజినెస్ ఇది. మీరు ఖాళీ జూమ్కి తీసుకురండి చాలు, వాళ్ళు కొనేటట్టు నేను చేస్తాను. అనేక సెషన్స్ ఉంటాయి మనకి డైలీ 8 o'clock. ఇంకా డయాబెటీస్ సెషన్ రోజు తీసుకొస్తే డయాబెటీస్ గురించి విన్న తర్వాత మళ్ళీ టాబ్లెట్ వేసుకోడు, ఇన్సులిన్ వేసుకోడు. జరిగే నష్టాన్ని మనం వివరిద్దాం. ఆటోమేటిక్గా వారే కొనుక్కుంటారు. వారు కొనుక్కుంటారు, మీకు 2,000 వస్తాయి. అదేవిధంగా రిస్క్ ఫ్రీ వ్యాపారం, ఎవరి కాళ్ళకి ప్రోడక్ట్ ఇస్తాం, అయిపోయింది. టైం ఫ్రీడమ్ ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి అయినా మీరు వ్యాపారం చేయొచ్చు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. మినిమం 6,660 రూపాయలు, 6,640 రూపాయలతో వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. గ్లోబల్ మార్కెట్ అండి, గ్లోబల్ రికగ్నిషన్, లీగలీ వ్యాలిడ్ అండి. రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ ఇది. రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్. కాంపిటీషన్ అనేదే లేదు మై డియర్ ఫ్రెండ్స్. నో కాంపిటీషన్ అట్ ఆల్. కాబట్టి దీన్ని తీసుకొని మీరు ముందుకెళ్ళచ్చు. చివరిగా నేను చెప్పేది ఒకటే, ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వ్యాపారం. ఏంటండి? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బిజినెస్. ఎందుకు అంటే వాళ్ళ డబ్బు లేని మనిషి అయినా ఉన్నాడేమో కానీ జబ్బు లేని మనిషి లేడు. ఎవ్రీబడి హ్యాస్ అ ప్రాబ్లం. వాళ్ళందరికీ నల్లల్లం ఇచ్చి ఆరోగ్యాన్ని బాగు చేయడమే మనం చేసేటటువంటి పని. ఓకే, చూడండి, మీరున్నటువంటి ఊర్లో ఒక 100 మంది ఏజెంట్స్ ఉంటే చాలు. మీ టౌన్లో ఒక ఆయన మోకాళ్ళ నొప్పులకి ఇస్తాడు, ఇంకొక ఆయన సొరియాసిస్కి ఇస్తాడు, ఇంకొక ఆయన క్యాన్సర్కి ఇస్తాడు. వారికి 2,000 వస్తాయి, వాళ్ళు ఆగరు. వాడుకున్నటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి, వారు వెళ్ళి ఇంకొక 4గురికి చెప్తారు. మీకేమో మీ ఓపీ, మీ హాస్పిటల్లో ఇంజక్షన్లు లేవు, టాబ్లెట్లు లేవు. నల్లల్లం ఇచ్చి ఆహారం పెట్టి ఆరోగ్యాన్ని బాగు చేయడం. 100 సేల్స్ పడ్డాయి, మీకు ఇంటూ 500 చొప్పున. సో డైలీ మీ వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా జరుగుతుంది. ఇవాళ నేను ఎక్కడ కూర్చున్నా తక్కువలో తక్కువ 60,000, 70,000, 80,000 వచ్చేస్తా ఉన్నాయి. నేనేం అలసిపోయేదేముంది? 2.5 years కష్టపడి తిరిగాను. ప్రతి ఊళ్ళో ఏజెంట్లు ఏర్పాటు చేసుకోగలిగాను. ఈరోజు ఎవరికి వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తున్నారు, మంచి ఫలితాలు వస్తా ఉన్నాయి, నా అకౌంట్లో డబ్బులు వస్తా ఉన్నాయి. 2.5 కోట్ల పైకి తీశాను. ఒక కారు తీసుకున్నాను ఫ్రీ గిఫ్ట్గా. ఇవాళ మళ్ళీ ఫార్చునర్ ఏప్రిల్లో తీస్తా ఉన్నాను. గత నెలలో అద్భుతమైనటువంటి వ్యాపారం చేశారు. 25 లక్షలకు డోకా లేకుండా చేశారు. ఒక లెక్చరర్గా నా ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు కల్వకుర్తిలో ఒక 30,000 జీతంతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత పొలిటికల్ ట్రైనర్గా 50,000తో ప్రారంభించి అది 1,50,000 జీతం వరకే వెళ్ళింది. ఇంకా నేను 20 ఏళ్ళు కాదు, రిటైర్ అయ్యేంత వరకు చేసినా ఆ 1,50,000కి మించి ఈరోజు ఏమైంది? కట్ చేసి అది వదిలిపెట్టి ఇందులోకి రావడం వల్ల ఈరోజు శరవేగంగా ముందుకెళ్తాను. ఒక ప్రపంచ స్థాయి కంపెనీకి ఒక తెలుగువాడు టాప్ లీడర్ కాబోతాను. ఒక రికార్డ్ బ్రేక్ చేస్తాము. నేను అవడమే కాదు, నా తర్వాత వాళ్ళందరూ కూడా అవ్వాలి. నేను ఒక విజన్తో ఉన్నాను.
4,000 కోట్ల వ్యాపారం చేయాలి. ఒక్కొక్క లైన్లో 1000 కోట్ల బిజినెస్ చేయాలి. ఒక్కో లైన్ నుంచి నేను డైమండ్ కాదు, నాలాంటి డైమండ్ను ఒక్కొక్క లైన్లో 100 మంది చొప్పున తయారు చేసేది. అదేం పెద్ద పని ఏం కాదు. సో ఎందుకంటే నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి శిక్షకుడిగా పనిచేసినటువంటి అనుభవం నాకుంది. ఈ అనుభవాన్ని అంతా కూడా లీడర్లుగా తయారు చేయడానికి ఉపయోగించి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాను. రండి, మీరు ఇక్కడేం పెట్టుబడి పెట్టేది లేదు. ₹1 కూడా ఐడీలు వేయడానికి కూడా డబ్బులు లేవా? నో ప్రాబ్లం. మీరు క్లయింట్స్ని తీసుకొచ్చి జూమ్ మీటింగ్లో కూర్చొని పెట్టండి. మీ బిజినెస్ ఎట్లా చేయాలో చేస్తాం. కేవలం జూమ్ ఒకటే కాదు, మీ ఊర్లో మీటింగ్ పెట్టాలన్నా నేను వస్తాను. అక్కడ హోటల్ ఖర్చులు ఏమైనా నేను బేర్ చేస్తాను. ఇనిషియల్గా మీరు ₹1 ఖర్చు పెట్టండి. కలిసి చేద్దాం రండి. భారతదేశం 100 కోట్ల మంది ఉన్నారు. 1 కోటి మందిని మీరు క్యాచ్ చేయగలిగితే చాలు. మీ టీం ద్వారా 250 కోట్లు వస్తాయి. అంతేగాని అంతా మనకు వచ్చేయాలా అనేది కాదు, కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. ₹250 అంటే ఏం తక్కువ అనుకుంటున్నారా? అది లార్జ్ స్కేల్లో పోతే 100 కోట్లు అవుతుంది. అంతమందికి వెళ్తుందా? నువ్వు నాతో ప్రయాణం చేయి భయ్యా. ఎట్లా వెళ్ళాలో, నేను ఎట్లా తీసుకెళ్లాలో నేను తీసుకెళ్తాను. నాకు ఆ ఓపిక ఉంది. కలిసి పనిచేద్దాం రండి. అందరికి ఆరోగ్యం బాగు చేద్దాం. మనం ₹4 సంపాదించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ సెషన్ని ముగిస్తా ఉన్నాం. అర్లీ మార్నింగ్. సో ఈ వారం సక్సెస్ అయినటువంటి మన వాళ్ళందరికీ కూడా, లాస్ట్ మంత్లో అద్భుతమైనటువంటి వ్యాపారం చేసాం. సో ప్రపంచంలో 10 దేశాల్లోకి మనదే సెకండ్ టాప్ హైయెస్ట్ సేల్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారందరినీ, ఎవరైతే గోల్డ్ అయినారో, సిల్వర్లు అయినారో, ప్లాటినంలు అయినారో, వాళ్ళందరినీ అప్రిషియేషన్ డే టుమారో. ప్లీజ్ డూ జాయిన్. అందరినీ కూడా అభినందించేందుకు ముందుకు రావాలని కోరుకుంటూ ఇంతటితో ఈ సెషన్ ముగిస్తాం. థ్యాంక్ యూ. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఆహ్వానించారో వారి ద్వారా నాకు కాల్లో మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ.